రైట్? అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అన్నవాళ్ళు చేయొద్దండి. ఎస్, సంతోషం. దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని మాటలతో మా హృదయాలు నింపుకోవాలి అనే సదుద్దేశంతో, ప్రేమతో, సత్యవాక్య పరిశీలన కొరకు వచ్చినటువంటి ప్రజలు మీరు. గనుక మీరు దీవించబడిన వారు అని అర్థం. ఎవరు దీవించబడిన వారు అని అంటే, ఎవరు దేవుని మాటల కొరకు తృష్ణగుని పరుగులు తీస్తున్నారో వారు దీవించబడిన వారు. ఎందుకంటే ఈ చెవులు ఎక్కువ కాలం మాటలు వినలేవు, కొద్ది కాలం మాత్రమే చెవులు మాటలు వింటాయి. అవి ఏ మాటలైనా, అవి దేవుని మాటలైనా, లోక సంబంధమైన మాటలైనా చెవులు ఎక్కువ కాలం వినవు. మరి ఎంతకాలం వింటాయి? మన శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం చెవి మాటల్ని వింటుంది. మన శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక చెవి మాటలను వినే అవకాశాన్ని ఏం చేస్తుంది? కోల్పోతుంది. శాస్త్రవేత్తలు ఒప్పుకోవట్లేదు, కానీ మనందరికీ తెలుసు, ఆస్తికులైన అందరికీ తెలుసు ఆత్మ మనలో ఉంది అని. నమ్ముతున్నాం కదండి మనం, నమ్మట్లేదా? ఆత్మను నమ్ముతున్నారు అందరూ, పరిశుద్ధాత్మను కాదు. మీలో ఆత్మ ఉందన్న విషయాన్ని ముందు నమ్ముతున్నారని అడుగుతున్నాను నేను. నమ్ముతున్నాం కదా? అలా నమ్మినవాడు ఆస్తికుడు, నమ్మనివాడు నాస్తికుడు. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఆత్మను నమ్మరు. ఆత్మ ఉంది అంటే వాళ్ళకి నమ్మకం కలగదు. వాళ్ళు ఏమంటారంటే, ఏదో ఆత్మ ఉంటే చూపించండి అంటారు. శక్తి కనబడదండి, అది సైన్స్ ప్రతిపాదించిన సూత్రమే. ఏంటా సూత్రం? శక్తి కంటికి కనబడదు. శక్తి ఆయా రూపాలలో తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకుంటుంది తప్ప తన ఒరిజినల్ స్వరూపాన్ని శక్తి ఎప్పుడూ చూపించలేదు. ఉదాహరణకి మనకి విద్యుత్ శక్తి ఉంది. ఈ విద్యుత్ శక్తి ఇప్పుడు మనకి పలు విధాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటుంది. ఎలా ప్రత్యక్షపరుచుకుంటుంది? ఒక లైట్ రూపంలో విద్యుత్ శక్తి ప్రత్యక్షపరచబడుతుంది, ఒక మైక్ రూపంలో విద్యుత్ శక్తి ప్రత్యక్షపరచబడుతుంది, ఒక కెమెరా రూపంలో, ఒక ల్యాప్టాప్ రూపంలో, ఒక మొబైల్ రూపంలో, రకరకాలుగా విద్యుత్ శక్తి అనేది తన యొక్క ప్రత్యక్షతలను రకరకాలుగా కనపరుచుకుంటుంది. కానీ ఇప్పటికీ ఎవరికి తెలియదు ఏంటంటే, విద్యుత్ శక్తి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. తెలుసా? గ్రైండర్ తిరుగుతుంది, మిక్సీ పనిచేస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మొబైల్ పనిచేస్తుంది, ఇలా రకరకాలు, రేడియో, టీవీ, రకరకాల వస్తువులు విద్యుత్ శక్తి వల్ల పనిచేస్తున్నాయి, లైక్ బల్బుతో సహా. కానీ విద్యుత్ శక్తి ఎలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తితే ఎప్పటి వరకు దానికి సమాధానం లేదు. ఎందుకంటే శక్తికి భౌతికమైన రూపం ఉండదు. ఇన్ ద సేమ్ వే ఆత్మను గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మరి ఆత్మకు భౌతికమైన రూపం ఉందా అంటే లేదు. శరీరాలకు ఉంది భౌతికమైన రూపం. ఈరోజు నీ శరీరం ఒకటి, నా శరీరం ఒకటి, మనకంటూ ఒక పోలికలు, ఈ పోలికలను బట్టి మనుషుల్ని మనం గుర్తించగలుగుతాం. ఈ కేవలం ఇక్కడ వరకే. మళ్ళీ ఆ పోలికలు కూడా కిందకి చూస్తే కొన్ని వందల బాడీస్ ఒకేలా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం తేడాలు ఉంటాయి. ఈ తేడాను బట్టి, ఈ 5 అంగుళాలు లేదా ఒక జానుడు స్థలంలో ఉన్నటువంటి తేడాను బట్టి ఒక మనిషిని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఈ దేహాల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఆత్మ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ఆత్మ. బైబిల్ కూడా ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆ శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, శాస్త్ర ప్రపంచం నమ్మకపోయినప్పటికీ, శాస్త్ర ప్రపంచం గుర్తించకపోయినప్పటికీ మనలో ఆత్మశక్తి ఉంది కాబట్టే మన అవయవాలన్నీ ఏం చేస్తున్నాయి? పనిచేస్తున్నాయి. ఏమండి, మొన్న మధ్య ఫేస్బుక్లో ఒక పాట పోస్ట్ చేశాను. జాలాది గారని ఒక గొప్ప రచయిత, తెలుగు సినీ రచయిత. ఆయన బైబిల్ కూడా చదివాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని పాటగా రాసి కుంతిపుత్రుడు అన్న సినిమాలో రచించాడు ఒక పాట. ఆ పాట ఏంటంటే, గుమ్మాలు 9, గుండేమో చిన్నది, ఏ దారిలో వచ్చావురా జీవుడా, ఏ దారిలో పోయావురా అంటూ రాశాడు. ఆయన ఒక అన్యుడు, కానీ అతను రాసిన పాటలోని భావాలు ప్రసంగి గారు ఎప్పుడో చెప్పేశారు. ప్రసంగ గ్రంథంలో ఇలాంటి భావాలు కోకొల్లలుగా ఆయన పొందుపరిచారు.
అందులో అంటాడు, నవరంధ్రాల్లో ఏ రంధ్రం గుండా జీవుడు లోపలికి వచ్చాడు, ఏ రంధ్రం నుండి జీవుడు బయటికి పోయాడు. మనం చెప్పగలమా? ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం వెళ్తామండి, ప్రాణం ఎలా పోయింది అంటే మనం చెప్పగలమా? కొంతమంది మహామేధావులు ఆ శవాల దగ్గర కూర్చొని కళ్ళలో నుంచి పోయిందండి ప్రాణం అంటే చూసినట్టు. ఎక్కడి నుంచి పోయిందట? కళ్ళలో నుంచి పోయిందండి, మేము చూస్తుండగానే కళ్ళలో నుంచి పోయింది అంటారు. మరోడు అంటాడు కదా, ఉఫ్ అన్నాడండి, ప్రాణం వదిలేశాడు. ఏమన్నాడట? ఉఫ్ అన్నాడా? అంటే ఉఫ్ అంటే నోట్లోంచి పోయిందనా? అదిగో ఇంకా నోరు తెరుచుకునే ఉన్నాడండి, నోట్లో నుంచే ఆ ప్రాణం పోయిందండి అని ఒకడు అంటాడు. అది కళ్ళలో నుంచి పోయిందో, నోట్లో నుంచి పోయిందో, చెవుల్లో నుంచి పోయిందో, ముక్కులో నుంచి పోయిందో, ఎక్కడి నుంచి పోయిందో ఎవరికి తెలీదు. అసలు ప్రసంగం అయితే ఇంకా లోతుగా మాట్లాడుతూ అంటాడైనా, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవడికి తెలుసు అంటాడు. ఎవడికి తెలుసు? అలాగే ఇప్పుడు నీలో నాలో తొనికెసలాడుతున్న శక్తి, నువ్వు పరిగెడుతున్నావు, నీలో శక్తి ఉంది, అది నిన్ను పరిగెత్తిస్తుంది. నడుస్తున్నావు, నీలో నాలో శక్తి ఉంది, అది మనల్ని నడిపిస్తుంది. మాట్లాడుతున్నాను, నాలో శక్తి ఉంది, అది నా చేత మాట్లాడింపజేస్తుంది. నువ్వు కదులుతున్నా, మెదులుతున్నా, ఏం చేస్తున్నా, నువ్వు ఎంత వేగంగా పోతున్నా, నీలో శక్తి ఉంది. ఆ శక్తి ఒక్కసారి నిన్ను వదిలి బయటకు వచ్చేసిందంటే నువ్వు అక్కడికక్కడే కుప్ప కూలిపోతావు. అర్థమవుతుందా? ఏమైపోతావు? కుప్ప కూలిపోతావు. చాలామంది కుప్ప కూలిపోయాడని అంటారు. కుప్ప కూలిపోవడం అంటే అర్థం ఏంటి? శక్తి వదిలేసింది. శక్తి ఏం చేసింది? వదిలేసింది. శక్తి వదిలేసిందంటే ఎవరైనా సరే ఏమైపోతారు? కుప్ప కూలిపోతారు. శక్తి ఉంటేనే కదులుతారు, శక్తి ఉంటేనే మాట్లాడతారు. శాస్త్ర ప్రపంచం నమ్మని దానిని మనం నమ్ముతున్నాం. అందరూ నమ్ముతున్నారా? నమ్మట్లేదు చెప్పండి మీరు. ఇప్పుడు ఈ రాత్రి చాలా విలువైన సందేశం మీరు ఈ రాత్రి నేర్చుకుని వెళ్తారు. అందుకే ఎంత గట్టిగా నొక్కి నొక్కి మిమ్మల్ని ప్రశ్నించి మరీ పాఠంలోకి తీసుకెళ్తున్నాను. ఇట్స్ ఏ ఇంట్రడక్షన్. ఇంకా మిమ్మల్ని ఇంట్రడక్షన్లోనే ఉంచాను. ఎందుకు ఇంట్రడక్షన్లోనే ఉంచుతున్నానంటే, ఇంత గట్టిగా ప్రెస్ చేయకపోతే మీరు ఈ టాపిక్ని క్యాచ్ చేయలేరు. అందుకే ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది ఆత్మను నమ్ముతున్నారు అంటే, పైకి నోటితో నమ్మడం కాదు, నోటితో ఒప్పుకోవడం కాదు. మేము ఆత్మలమే ఉన్నాము, ఆత్మే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, మేము ఆత్మలో దేవుల్లో నుంచి మేము వచ్చాము, దేవుడు మమ్మల్ని సృజించాడు, దేవుడు మన్నైనది వెనుకటి వలె మన్నైపోను, ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు పోని విని 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 ఒక మోస పద్ధతిలోకి వెళ్ళిపోతుంటాం మనం. అందుకే మనకు ఆత్మ అనగానే పెద్ద ఏమి ఇదిగా అనిపించదు. ఏమనిపిస్తుంది అంటే రొటీన్ వర్డ్లా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కూడా మీరు ఆత్మ అనే పదం వినగానే మీరు రెగ్యులర్గా వినేదే. యోహాను 6:63 నేను చెప్పకముందే మీరు చెప్పేస్తున్నారు ఉత్తర ప్రత్యుత్తరం లాగా. ఏమని? ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆ శరీరం కేవలం నిష్ప్రయోజనం. బట్టి పట్టేసాను తప్ప అందులో ఉన్న బాణీకి అర్థం కనెక్ట్ అవ్వలేకపోయాం. బట్టికి అలవాటు పడిపోయాం. ఆత్మను గురించిన వచనాలు, చాలా వచనాలు మనం బట్టికి అలవాటు పడిపోతుంటాం. ఆత్మ అనగానే ఆత్మ, మా అయ్యగారు మాట్లాడుతూ ఉంటారు, మా చర్చిలో మాట్లాడుతూ ఉంటారు, ఈ గ్రంథంలో ఎలా ఉంటుంది ఆత్మట, ఓహో అనుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం, పడుకుంటాం. కానీ అలా కాదు. ఈ రాత్రికాల సమయంలో కొంచెం సీరియస్నెస్ క్రియేట్ చేసుకోండి. ఆ సీరియస్నెస్ దేని గురించి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడుతున్నాను, అది మీ శరీరాలలో తొనికిసలాడుతుంది. అది మీ శరీరాలలో తొనికిసలాడుతుంది. అది ఎప్పుడు మనల్ని వదిలేస్తుందో అప్పుడు మనకి విలువ లేదు. అది వదిలేసేంత వరకు మనకి విలువ ఉంది. అంటే మనలో ఆత్మ ఉన్నంత వరకు మన దేహాలకు విలువ. మన దేహాలలో నుండి ఆత్మ వెళ్ళిపోతే మనకి ఎలాంటి విలువ లేదు. అప్పుడే మనల్ని శవము అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ భక్తి కానివ్వండి, మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాలు కానివ్వండి, మీరు ఏదైతే దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చెయ్యాలనుకుంటున్నారో ఇదంతా రెండుగా విడిపోతుందన్న వాస్తవం ఈరోజు క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి.
ఏంటి రెండుగా విడిపోవటం అని అంటే, ఒకటి దేహ సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. దేహ సంబంధమైన భక్తి ఉంటుంది, ఆత్మ సంబంధమైన భక్తి ఉంటుంది. దేహ సంబంధమైన ప్రార్థన ఉంటుంది, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉంటుంది. దేహ సంబంధమైన జీవన విధానం ఉంటుంది, ఆత్మ సంబంధమైన జీవన విధానం ఉంటుంది. ఈ విషయాల మీద మనకు అవగాహన వస్తే క్రైస్తవ సమాజం ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలని తేడా తెలుసుకుంటుంది. ప్రియులారా, మీరు గమనించండి. ఇప్పుడు మీ అందరికి ఒక సూటి ప్రశ్న, వేదిక మీద ఉన్న వారి దగ్గర నుంచి కింద ఉన్న వారి వరకు, మీరు ప్రజెంట్ లైఫ్, నిన్న గురించి మనకొద్దు, రేపు గురించి కూడా మనకొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రజెంట్ లైఫ్ గురించి. అంటే ప్రజెంట్ లైఫ్ అంటే ఈ క్షణం, ఈరోజు, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదిగో ఈ క్షణం వరకు మీరు దేని కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, దేని కొరకు మీరు ఆలోచన కలిగి ఉన్నారు? ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, నాకు కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీ అందరి దగ్గర పెన్స్ కూడా ఉన్నాయి. మంచిది, చాలామంది పెన్స్ కూడా తెచ్చుకున్నారు, సంతోషం. అలాగే ఒక చిన్న పేపర్ తీసుకోండి, ఉన్నాయి అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయా? రైట్. ఒకవేళ లేకపోతే మీ దగ్గర 2 ఉంటే పక్కనున్న వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి. చిన్నది, ఎంతో అవసరం లేదు, చిన్న మన పాకెట్ సైజ్ పేపర్ ముక్కు ఉంటే చాలు మీ దగ్గర. ఉన్నాయి కదా, చాలామంది దగ్గర ఉన్నాయి. రైట్. ఒకవేళ ఏమీ లేవండి అంటే కనుక మీ మొబైల్లో ఏ టెలిగ్రామ్లోనో సేవ్డ్ మెసేజెస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. లేదు మీ టెలిగ్రామ్లో, మీ వాట్సాప్లో ఎవరో మీకు బాగా ఇదైన వాళ్ళు ఉంటారు కదా, మీ భార్యో భర్త, వాళ్ళ నెంబర్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసేసుకోండి. సెండ్ చేద్దామా వద్దా అనేది చూద్దాం. సెండ్ చేసేసినా డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. సో ఇబ్బంది ఏమీ లేదు. నేను మీకు ఎందుకు ఈ విషయం మీద ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఉదయం మీరు ఎన్ని గంటలు లేచి ఉంటారు? ఒక 6 ఎప్పుడు మన జీవితంలో, మన గడియారలో కనబడదేమో. చాలామంది 6 చూడరు. ఎందుకు చూడరు? వాళ్ళ నిద్రలో 6 ఆవిరైపోద్ది. మరి మనం ఎప్పుడు చూస్తాం గడియారాన్ని? చాలామంది 9 లేదా 10 ఆ టైంలో నిద్రలేస్తుంటారు. మీలో చాలామందికి తెల్లవారుజాము అన్నదే 1 సంవత్సరం అవుతుందా చూసి? తెల్లవారుజాము చూసి చాలా సంవత్సరాలు అవుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి, పర్లేదు, సిగ్గుపడకండి. తెల్లవారుజాము చూసి చాలా రోజులు అవుతున్నట్టు ఉందండి అన్నవాళ్ళు చేయొద్దండి. అదిగో 2 పాపం వాళ్ళకి ఉద్యోగాలు ఉండుంటాయి నాకు తెలిసి, అర్ధరాత్రి వరకు. లేకపోతే ఇంకేమైనా పనికిమాలిన ఉద్యోగాలు ఉన్నాయో మనకి. కొంతమంది 12 అయితే కానీ పడుకోరు, లేచేసరికి మళ్ళీ 12 అవ్వాలి. ఇంకా తెల్లవారుజాము ఏం చూస్తాం మనం? చిన్నప్పుడు రోజుల్లో చూసాం తెల్లవారుజాము కదా. నేను చూస్తానండి, నాకు అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా తెల్లవారుజాము చూస్తాను నేను. అది నాకు ఒక అలవాటు, ఇంకా తప్పదు ఇంక అది. ఏమండి? సో ఇప్పుడు చాలామంది ఉదయం లేచిన తర్వాత మీరు ఎన్ని గంటలు లేచారో ఇంక నేను అడగట్లేదు, అది మీ ఇష్టం. ఆ టైం నోట్ చేసి మీ దగ్గర ఉన్న పేపర్ మీద, మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు, మీ పేపర్ నాకు కూడా ఇవ్వక్కర్లేదు, నేనేం అడగను. రాసింది పట్టుకొచ్చేవాడినా నేనేం అడగను. నేను సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఇవన్నీ చాలా అవసరం కాబట్టి ప్రాక్టీస్ మీతో చేయిస్తున్నాను. ఉదయం మీరు 8 గంటలు లేస్తే 8 గంటలకి, 9 గంటలు లేస్తే 9 గంటలకి లేచానని రాసుకోండి, సరిపోద్ది. 6 గంటలు లేస్తే 6 గంటలకి. నువ్వు నిద్ర లేచిన సమయాన్ని నోట్ చేస్తున్నావు ఇక్కడ. నువ్వు నిద్ర లేచిన సమయాన్ని నోట్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా రాత్రిగా వస్తుంది. ఏమండి? మనం ఇక్కడ సభలో ఉన్నాం. ఉదయం నుండి అంటే నువ్వు నిద్ర లేచిన సమయం దగ్గర నుంచి ఈ క్షణం వరకు నువ్వు శరీరం కోసం ఆలోచించావా, ఆత్మ కోసం ఆలోచించావా? అది రాయి చాలు. రాయండి, ఏం ఆలోచించారు రాయండి. ఒకవేళ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచించావా,
ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఏమైనా ఆలోచించావా? అది కూడా రాయాలి. శరీర సంబంధమైన విషయాల గురించి నేను ఆలోచించాను అన్నయ్య అంటే అదే రాయి. నువ్వేం ఆలోచిస్తే అదే రాయి, తప్పేం లేదు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి కూడా ఆలోచించానంటే అది కూడా రాయి. ఏం ఆలోచించావు అన్నది. అక్కడ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే ఏ అని పెట్టుకో, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే బి అని పెట్టుకో. నువ్వు ఎటు సైడ్ ఉన్నావు అనేది ఒకటి. శరీర అవసరతలు, ఆత్మీయ అవసరతలు మళ్ళీ రెండు. శరీర అవసరతలు, ఆత్మీయ అవసరతలు. ఈ శరీర అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చా, ఆత్మీయ అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చా, అది కూడా రాయి. తప్పులేదు, రాయండి. అది మీ పేపర్ మీ దగ్గర ఉంచుకుందరు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రసంగాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. శరీర సంబంధమైన అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చాయా, ఆత్మ సంబంధమైన అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చాయా? రెండు రాసాం కదా మనం, రాసాం. అక్కడతో సరిపెట్టండి. ఒకసారి ఇటు చూడండి. ఎంతమంది పాస్ అయ్యారు చేయొద్దండి. ఒక్కడు కూడా పాస్ అవ్వాల అంటే మొత్తం కట్టగట్టుకొని ఫెయిల్ అయ్యాం. కట్టగట్టుకొని అందరం ఏమయ్యాం? ఫెయిల్ అయ్యాం. మీరేం బాధపడకండి. మీరే కాదు, ఈ ప్రసంగం నేను అమెరికా వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది, కువైట్కో దుబాయ్కో ఇజ్రాయెల్కో వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది ఎక్కువ శాతం. లేకపోతే మన భారతదేశంలోనే ఇంకా మిగిలిన ఏమైనా సంఘాలకు వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్. ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళనన్న వాళ్ళు ఎత్తండి. పోనీ నాకు అలా ఐడియా ఉంటుంది, లెక్క పెట్టుకోలేకపోతున్నాను. వెళ్ళనన్న వాళ్ళు అందరూ వెళ్తారు కదండి, అందరూ వెళ్తారు, చాలా సంతోషం. ప్రతి ఆదివారం మీరు అందరూ చర్చికి వెళ్తారు. ఏ సైడు బి సైడ్ అది అలాగే ఉంచండి. ఏ ఎవరిది, బి ఎవరిది? రైట్, సంతోషం. నేను 52 వారాలు చర్చికి వెళ్తే ఆదివారాలు ఎన్ని వస్తాయి మనకి సంవత్సరంలో? 52 వారాలు. ఈ 52 వారాల్లో లేదా అంత పెద్ద టాస్క్ వద్దులేండి. ఈ కొత్త సంవత్సరంలో మనకి జనవరి, ఇదేంటిది ఫిబ్రవరి, ఎన్నో నెల ఇది? 2వ నెల. అంటే దాదాపు 2 నెలలు, ఇంకో 10 రోజులు 5 వారం ఉంది. ఇంక మనకి వారం కూడా లేదులేండి, ఇంకో తక్కువే, మ్యాక్సిమం వారం. ఈ 2 నెలల్లో అయ్యో 4, ఈ యొక్క 3, దాదాపు 7 ఆదివారాలు చర్చికి వెళ్ళావు కదా. ఈ 7 ఆదివారాలు నేను ఆత్మ సంబంధమైన సంగతుల గురించి బోధిస్తేనే విన్నాను అని బి సైడ్ రాయాలి. బాగా నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? ఈ 7 వారాలు నేను ఆత్మ సంబంధమైన బోధలే విన్నాను అంటే బి సైడ్ రాసుకోండి. ఈ 7 వారాలు నేను శరీర సంబంధమైన బోధ విన్నాను అంటే ఏ సైడ్ రాసుకోండి. ఇది శరీర సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ రెండు ఉంటాయా? ఉండవా? ఉంటాయా? ఏది ఉంటే శరీర సంబంధమైన బోధ ఒకటి చెప్పండి, నాకు వింటాను. చెవులు ఆసక్తిగా ఉన్నాయి, మీరు ఏం చెప్తారని. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి. అయ్యా మన పిల్లలు మౌనంగా ఉండండి అయ్యా, మీ గురించి నాకు తెలుసు కదా, మీరు సూపర్ హీరోలని. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి. మీరు చెప్పండి అమ్మా తల్లి. నేను శరీర సంబంధమైన బోధ అడిగా. శరీర సంబంధమైన బోధకు ఒక ఎగ్జాంపుల్ కావాలి నాకు. ఇది శరీర సంబంధమైన బోధ అండి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్లీజ్. ఏదైనా మీకు వచ్చింది చెప్పండి, మీరు విన్నది చెప్పండి. తినడం గురించి, తాగడం గురించి. ఓకే, నెక్స్ట్. ఇంకా నేను చాలాసార్లు చెప్పేశాను మీకు అది. ఆ బోధల్ని ఎత్తి చూపుతూ చెప్పాను చాలాసార్లు మీకు నా ప్రసంగాల్లో. ఆ శరీర సంబంధమైన బోధ ఇది అనేది విత్ బిబ్లికల్ ఎవిడెన్స్తో కూడా మీరు చెప్పొచ్చు. విత్ బిబ్లికల్ ఎవిడెన్స్తో కూడా మీరు చెప్పొచ్చు. మాట్లాడండి, తప్పేం లేదు. ఫ్రెండ్లీగా మాట్లాడండి. నేను మీ అన్నయ్యనే. సో మీరు నా సహోదరులు. మీకు నాకు మధ్య ఏమి కడప, రాయలసీమ బాంబులు, కత్తులు ఏమి లేవు మన మధ్యలో. సో వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో మాట్లాడండి, చెప్పండి. శరీర సంబంధమైన బోధ గురించి ఇంకో 2 చెప్పండి. ఏ ఆశీర్వాదాలు? 2 ఉన్నాయి ఆశీర్వాదాలు. మరి నువ్వు ఆశీర్వాదాలు అంటే అలా కుదురుతుంది? ఆశీర్వాదాలు 2, ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండోది
అది చెప్పండి, అది విషయం వివరంగా చెప్పాలి. అది వచ్చింది దారి. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగమా, ఇంకా విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, ప్రమోషన్ కావాలా, అదిగో తమ్ముడు చెప్పాడు, ధరలు పెరుగుతున్నాయి నియంత్రించాలా, ప్రభుత్వాన్ని పడగొట్టాలా, ఇలాంటివన్నీ ఏ కోవలోకి వస్తే మీరే చెప్పండి. మరి ఇవి వద్దా అంటే బైబిల్లో ఒక మాట ఉందండి, బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని. బేసిక్ నాలెడ్జ్ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో బేసిక్ నాలెడ్జ్ అది. పౌలు గారు మీరు పసిపిల్లలే అనియు, ప్రభువునందు మీరు పసిపిల్లలే అనియు, మీరు పాలు తాగేవారే అనియు మీకు ఇలాంటి బోధలు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అక్కడ పౌలు గారు మాట్లాడారు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, మీరు పైనున్న వాటినే వెతకండి. కొలస్సీ 3:1 చదవండి. క్రీస్తు కూడా లేపబడ్డం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు కూడా లేపబడ్డం అంటే ఆత్మీయంగా తిరిగి జన్మించటం, శారీరకంగా తిరిగి జన్మించటం కాదు. అది నేను మొన్న ఆల్రెడీ చెప్పాను సెమినార్లో. బ్యాప్టిజం మీన్స్ ఆత్మీయంగా తిరిగి జన్మించటం. బాప్తిస్మం శరీరానికి కాదు. పేతురు పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు అంటాడు పేతురు పత్రికలో. బాప్తిస్మం అట పునర్జన్మ సంబంధమైన స్నానం ఏ మాలిన్యం తీసివేయటకు కాదట, శరీర సంబంధమైన మాలిన్యం తీసివేయటకు కాదట. మరి అదేంటి, నీటిలో ముంచేది శరీరాన్నే కదా అని అడగొచ్చు. పాయింటే కదా మరి. బాప్తిస్మం శరీరానికి కాదంటున్నావు, మరి నీటిలో ముంచేది దేన్ని, శరీరాన్నే కదా అని అడగొచ్చు. అందుకే అక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీటిలో ముంచేది శరీరాన్నే, ఎందుకంటే ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ఆత్మకున్న మాలిన్యం తొలగటానికి ఈ శరీరంతో ఆ ఆత్మ గలవాడవై నువ్వు చేసిన ప్రతి పాపాన్ని విమోచించుకోవడానికి, ఆ పాపంలో నుంచి నిష్క్రమించటానికి నీ శరీరాన్ని తీసుకెళ్తున్నావు, కానీ ఆత్మ మాలిన్యం తీసివేసేదే బాప్తిస్మం. ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆత్మమూలమైన జన్మ, ఆత్మానుసారమైన జన్మ. ఏమండి, బాప్తిస్మలో శరీరం మారిందా, హృదయం మారిందా? దట్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. బాప్తిస్మలో ఆ పాపం చేసిన చేతులే ఇవి, చేతులేం మారలా. ఈ చేతులతోనే మనం ఎన్నో పాపాలు చేసాం, మళ్ళీ అవే చేతులతో సన్నిధికి వచ్చాం. ఈ కాళ్ళతో మనం ఎన్నో పాప మార్గాలలో సంచరించాం, మళ్ళీ అదే కాళ్ళతో సన్నిధికి వచ్చాం. ఈ కళ్ళతో మనం ఎన్నో నీచమైన దుష్కార్యాలు చూసాం, చేశాం, మళ్ళీ అవే కళ్ళతో దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మన రెటీనా మారలా. మన పెదవులు ఎన్నో నీచమైన పదాలు పలికినటువంటి, ఎన్నో అసభ్యకరమైన పదజాలాలు వల్లించినటువంటి ఇవే పెదవులు నేడు ప్రభు సన్నిధిలో ప్రభువును గూర్చి పాడుతున్నాయి. పెదవులలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలా. ఎన్నో నీచమైనవి విన్నటువంటి ఈ చెవులు ఈరోజు ప్రభు వాక్యాన్ని వింటున్నాయి, చెవులలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలా. అంటే మార్పు శరీరంలో రాలేదు. బాప్తిస్మం శరీరానికి కాదు, శరీర మాలిన్యం తీసివేయటానికి కాదు. మరి దేనికి బాప్తిస్మం అంటే ఆత్మ మూలమైన జన్మ, ఆత్మానుసారమైన జన్మ, నూతన స్థితి పొందటం, మనస్సు మారి రూపాంతరమగుట. ఏమవుట? మనస్సు మారి రూపాంతరమగుట. అంటే నీ హృదయ కల్మషాన్ని తీసివేసేది బాప్తిస్మం తప్ప శరీర కల్మషాన్ని, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు. మాలిన్యం శరీరంలో లేదు, మరి ఎక్కడుంది? హృదయంలో ఉంది. చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు మన ప్రభు? ఎస్, హృదయములో నుండి వస్తాయి. ఏమేమి వస్తాయో కూడా చెప్పారు ఆయన. మార్క్స్ వార్తలో ఆయన ఒక లిస్ట్ చెప్తారు, పెద్ద లిస్ట్ చెప్తారు ఆయన. ఏమనంటే శరీరంలో నుంచి అపవిత్రత రావట్లేదట, మరి ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది. ఏమండి, మంచి చేతులు చెడ్డ చేతులు ఉంటాయండి? ఉండవు. మంచి చేతులు చెడ్డ చేతులు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, గుర్తించగలరా?
అందరూ చేతులు పైకెత్తండి. అందులో మంచి చేతులేవో చెడ్డ చేతులేవో నాకు చూపించండి కొంచెం ప్లీజ్. మీరు ఒకసారి చూడండి వెనక్కి తిరిగి. చేతులన్నీ మీకు కనబడుతున్నాయి కదా. ఇందులో మంచి చేతులు ఏవండి, చెడ్డ చేతులు ఏవండి? మంచి వేళ్ళేవి, చెడ్డ వేళ్ళేవి? చెప్పగలరా మీరు? ఎందుకు చెప్పలేరు? చేతుల్లో మంచి చెడ్డ నిర్ణయించడం మన వల్ల కాదు. కాళ్ళల్లో మంచి చెడ్డ నిర్ణయించడం మన వల్ల కాదు. ఇప్పుడు ఒక రేపిస్ట్ని తీసుకొచ్చి ఆడి చేతులు రెండు నరికి పక్కన పెట్టి, ఒక మంచోడి చేతులు తీసుకొచ్చి ఆడి చేతులు కూడా నరికి పక్కన పెట్టి, ఇందులో రేపిస్ట్ చేతులేవి, మంచోడి చేతులేవి తీసి పెట్టండి పక్కనంటే మీరు పెట్టగలరా? ఎందుకు పెట్టలేరు? ఇప్పుడు చెప్పండి, లోతుగా ఆలోచించాలి అందుకే బైబిల్ని. సో అపవిత్రత అనేది మనం శరీరంతో చేస్తున్నాం కానీ శరీరంలో దాన్ని గుర్తించలేం. అందరూ బూతులు మాట్లాడతారు. ఇక్కడ బూతులు మాట్లాడే పెదాలు చూపించండి, ఫోటో తీయండి, ఫోన్ తీయండి, ఫోన్ తీసి గబగబా మీరు కెమెరా ఆన్ చేసి బూతులు మాట్లాడే పెదాలకి ఫోటో తీయాలి. తెలుస్తుందా? పెదాలు చూసి బూతులు మాట్లాడే పెదాలు, నాలుక చూసి ఇది చెడ్డ మాటలు మాట్లాడే నాలుక, కళ్ళు చూసి ఇవి పనికి మాలినవన్నీ చూసే కళ్ళు, చెవులు చూసి ఇది చెత్తంతా వినేటువంటి చెవులు, చేతులు చూసి అమ్మో ఇవి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేసే చేతులు, కాళ్ళు చూసి నీచమైన మార్గాలలో పరుగులెత్తే కాళ్ళు. మీరు ఎవరైనా చెప్పగలిగితే ఇంకా మిమ్మల్ని మించిన మొనగడి భీమవరంలో లేనట్టే. చెప్పగలరు ఎవరైనా? ఎనీబడి? మీ తరం కాదు, ఇంకో జన్మెత్తినా మీ వల్ల కాదు. ఎందుకు కాదు చెప్పండి? ఎందుకు కాదు? పై రూపాన్ని చూసి మనం అపవిత్రతను డిసైడ్ చెయ్యలేము. అవయవాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడితే ఈ అవయవం ఇలాంటిది అని చెప్పగలిగే సామర్థ్యం ఎవరి దగ్గర లేదు. అందుకే దేవుడు అన్నాడు, నాయన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? వండర్ఫుల్ అండి బైబిలు. ఆధ్యాత్మికతలో బైబిల్ని లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. మనం ఆ లోతైన అధ్యయనం చెయ్యకపోవటం వల్ల ఈరోజు భ్రష్టు పట్టిపోతున్నాం. సరే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. బ్యాప్టిజం అనేది ఆత్మ మాలిన్యాన్ని తీసివేయటానికి, ఆత్మానుసారంగా కొత్త జన్మ, మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందండి అన్నాడు ఆయన. మనస్సు మారి ఎలా అవ్వాలి? నూతనం అవ్వాలి. కొత్త జన్మ శరీరానికా ఆత్మకా? చెప్పండి, దేనికి? ఆత్మకేనండి. శరీరం ఏం మారదు. ఏం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటామో ప్రభులోకి వస్తే? ఏదో శ్రీదేవిలాగా ఇంకెవరు ఉన్నారు కదా, నిన్న మొన్న సమంత గారు, శ్రీదేవి గారు, ఇంకా చాలామంది, కమలాసన్ గారు అమ్మాయి, ఆవిడ పేరు శృతి హాసన్ గారు, వీళ్ళందరూ ఏం చేయించుకున్నారు? ముఖాలకి సర్జరీలు చేయించుకుని మార్చేసుకున్నారు రూపాలు. ఆ పాత ఫోటోలు చూసి కొత్త ఫోటోలు చూసామనుకోండి, వాళ్ళు గుర్తుపట్టలేము. అమ్మ పాత ఫోటో ఎలా ఉండేది, పాత శ్రీదేవికి కొత్త శ్రీదేవికి తేడా తెలుస్తుందా? తెలియదా? మనకి అస్సలు తెలీదు. చెప్పకపోతే గుర్తుపట్టలేమండి. పాత శ్రీదేవి ఒకలాగా ఉంటుంది, కొత్త శ్రీదేవి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఏ శ్రీదేవి లేదులేండి, చచ్చిపోయింది కదా ఆవిడ, ఇప్పుడు ఎవరో లేరు. అయితే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించడం వల్ల ఆవిడ రూపం ఒకలాగా ఉంటుంది, ఈవిడ రూపం ఒకలా ఉంటుంది. ఇద్దరు ఒకటంటే నమ్మరు. గతంలో కూడా చాలామంది నమ్మేవారు కాదట. మా నాన్నగారు చెప్పేవారు, ఆ శ్రీదేవి ఈ శ్రీదేవి అంటే నమ్మేవారు కాదట చాలామంది. ఎల్లవయ్యా ఆవిడెక్కడ ఈవిడెక్కడ అనేవారట. అంటే కొంతమంది అమాయకులకి తెలియక ప్లాస్టిక్ సర్జరీలు ఉంటాయి, రూపురేఖలు మార్చేసుకోవచ్చు అన్న విషయం తెలియక మనం ఏమైనా బ్యాప్టిజం పొందిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించామా? అదే రూపంతో వచ్చామా ఇక్కడికి? ఆ పాత రూపమేనా? ఆ పాత శరీరమేనా? ఆ పాత అవయవాలేనా? ఎస్. కానీ పాత అవయవాలు కొత్త హృదయాన్ని కలిగి ఉన్నాయి. గమనించాలి. పాత తిత్తులే, పాత అవయవాలే, కానీ సరికొత్త హృదయాన్ని కలిగి ఉన్నాయి. పాత ఘటమే సరికొత్త హృదయాన్ని కలిగి ఉంది. సో బ్యాప్టిజం కూడా ఆత్మకే. ఇప్పుడు పైనున్న వాటినే వెతకండి. పాయింట్కి వచ్చేస్తున్నాను నేను. కొలస్సీ 3:1. మళ్ళీ మనం టాస్క్లోకి వెళ్ళిపోదాం, డైవర్ట్ అవ్వద్దు. కొలస్సీ 3:1 చదవండి. అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అక్కడ వరకు మీకు వివరణ ఇచ్చాను ఇప్పటి వరకు. ఆ ముక్కకి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటో చెప్పేశాను.
అది శరీరంతో లేపబడ్డం కాదు, మరి దేని విషయంలో లేపబడ్డం? ఆత్మీయంగా లేపబడ్డం అన్న వాస్తవాన్ని గ్రహించగలిగాం. రైట్. లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన అన్న ప్లేసులో మరో పర్యాయ పదం శరీర సంబంధమైన. భూ సంబంధమైనది అంటే భూమికి సంబంధించింది. శరీరం దేనికి సంబంధించింది? మొన్నైనది వెనుకటి వలె మన్నైపోను. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి భూ సంబంధి అయిన మనుష్యుడు, పర సంబంధి అయిన మనుష్యుడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రెండింటి గురించి మాట్లాడతాడు. భూ సంబంధి అయిన వాడు మట్టి నుండి వచ్చినవాడు, ఆత్మ సంబంధి అయిన వాడు పరము నుండి వచ్చాడు అని చెప్తాడు. కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా ఆ మాట వ్రాయబడద్దు. ఒకసారి అది కూడా చూసేద్దామా? అది కూడా చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. డీవియేట్ అవ్వకండే. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44 నుంచి చూద్దాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇంకా 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. భూ సంబంధి అంటే శరీర సంబంధి. ఇప్పుడు కొలసీ పత్రిక వచ్చేయండి. మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి కొలసీ పత్రిక వచ్చేయండి. కొలసీ పత్రికలో ఏం చెప్పబడుతుంది మనకి? చదవండి, ఇప్పుడు చదవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం కంటిన్యూషన్గా. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏమనుందండి? అలాగనే ఉందా? పెట్టుకోవద్దని ఉందా? పెట్టుకోవద్దని ఉందా? మనం దేన్ని నమ్ముదాం? దేన్ని ఫాలో అవుదాం? పెట్టుకోవద్దన్న దాన్ని ఫాలో అవుదామా? పెట్టుకోమన్న దాన్ని ఫాలో అవుదామా? ఏలయనగా మీరు ఏమైతిరి? మృతి పొందితిరి. ఇదేంటండి? మీరు ఎప్పుడు మృతి పొందారండి? మరి పాయింటే కదా, ప్రతిదీ నొక్కి నొక్కి ఆలోచించాలి. మీరు ఎప్పుడు మృతి పొందారు చెప్పండి? బాగానే ఉన్నారు కదా, అందరం బాగానే ఉన్నామండి. పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, బజ్జీలు తింటున్నారు, పకోడీలు తింటున్నారు, అందరూ బాగానే ఉన్నారు కదా. మృతి పొందినోడు ఏమీ తినలేడు కదా. మరి ఏలయనగా మీరు ఏమైతిరి? మృతి పొందితిరి. ఎక్కడ మృతి పొందితిరి? ఎక్కడ? ఏ విషయంలో మృతి పొందితిరి? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. బాప్తిస్మం అనకండి, ఎక్కడ మృతి పొందారు బాప్తిస్మలో అనండి. సరే, బాప్తిస్మే. ఆ బాప్తిస్మలో మృతి దేనికి జరిగింది? శరీరానికా? ఆ మృతి శరీరానికి జరిగిందా? అలాగే మిమ్మల్ని కప్పెట్టేసి వచ్చేయాలి. ఇంకా లేవను. ఇలా ఏ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిస్మం ఇచ్చున్నానని నొక్కేయాలి. ఇంకా అలాగా అర్థమైందా? ఇంక లేకుండా గట్టిగా బాబు ఒక ఇసుక బత్త తిండ్రా అనాలి, మీదేసేయండి. అదేనా బాప్తిస్మం? మరి అదేనా మీరు పొందిన బాప్తిస్మం? అలాంటి బాప్తిస్మం ఇమ్మంటారా మీకు? మీరు ఏ బాప్తిస్మం పొందారు చెప్పండి మరి నాకు. శరీరం మృతి పొందిందా? అదే క్రైస్తవుల అవగాహన రాహిత్యం. మూలపాఠాలు కూడా చాలామందికి తెలియవు. ఈరోజు బాధేస్తుంది నాకు కొన్ని సంఘాలకు వెళ్తుంటే. చిచ్చి ఇలా ఉన్నారేంటబ్బా, వీళ్ళు అసలు బైబిల్ చదువుతారా చదవరా, వీళ్ళు అసలు లోతులకి వెళ్ళరా అనిపిస్తుంది. నేను అలా చదవను బైబిల్. నేను ఎప్పుడైనా ఒక పాయింట్ పట్టుకున్నానంటే దాని మీద ఒక అవసరమైతే కొన్ని గంటలు ఉండిపోతాను నాకు అర్థమయ్యేంత వరకు. దేవుడు నేర్పిస్తాడు మనకు ఆసక్తి మనలో ఉంటే. ఆ ఆసక్తి మనలో లేనప్పుడు మనకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు ప్రియులారా. అందుకే ఈరోజు క్రైస్తవ్యం ఆత్మ సంబంధమైన బోధలకు కనెక్ట్ అవ్వకుండా దేనికి కనెక్ట్ అయింది? శరీర సంబంధమైన బోధలకు కనెక్ట్ అయింది. నిజం. దానికే శరీర సంబంధమైన దానికి శరీర సంబంధులు లక్షల్లో ఫాలో అవుతారు దాన్ని, లక్షల్లో. అదే ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన ఛానల్, ఆత్మ సంబంధమైన వాక్యం చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఎక్కువ మంది రారు, సభలకు కూడా ఎక్కువ మంది రారు. ఆత్మ సంబంధమైన విషయాలంటే పెద్ద రారు, జనాలు రారు. అదే శరీర సంబంధమైన విషయాలంటే గ్రౌండ్లు పట్టవు. ఇది నిజం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మృతి పొందితిరన్న మాట
శరీరానికి సంబంధించిన మాట కాదు. మనం ఎప్పుడు చచ్చామండి? దున్నపోతుల్లో ఉన్నాం, బాగానే ఉన్నాం కదా. మనం శరీరపరంగా మనం చావలా. అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాం. అందరూ నిన్ను గుర్తుపడుతున్నారు. నువ్వు ప్రభువులోకి వచ్చి కొత్త జన్మ ఎత్తినా కూడా నీ పాత స్నేహితులు ఏం చేస్తున్నారు? గుర్తుపడుతున్నారు లేదా? ఏదో కొత్త జన్మ ఎత్తావని నిన్ను చూసి పక్క నుంచి పోతున్నారు, వీడు ఎవడో ఆఫ్రికావాడు అనుకొని. నువ్వు బాప్తిజం పొందినప్పటి నుంచి నేను ఎవరిని గుర్తుపట్టడం మానేశారా? చెప్పు. బాప్తిజం పొందినప్పటి నుంచి నేను ఎవరు పట్టించుకోవడం మానేశారా? గుర్తుపడుతున్నారా? సుబ్బారావు బాగున్నావా అంటున్నారా? లేకపోతే వీడెవడో అంతరిక్షం నుంచి వచ్చాడని బాబు అనుకుని వెళ్ళిపోతున్నారా? గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారంటే నువ్వు చావలేదు కదా, ఆ పాత శరీరమే కదా. ఆ పాత శరీరమేనా? ఎస్, ఆ పాత శరీరమే. మరి మృతి పొందారంటది ఏంటండి బైబిలు? మృతి పొందారంటుంది ఏంటి బైబిలు? ఎక్కడ మృతి పొందాం మనం? ఎక్కడ? ఎస్ ఎస్, ఆత్మీయంగా ఆ పాత రోత మనస్సాక్షి, ఆ పాత రోత హృదయం, ఆ పాత హృదయం ఏమైంది? చచ్చింది. దాన్ని కప్పెట్టేసాం బాప్తిస్మలో. అందుకే నేను బాప్తిస్మం ఎవరికి ఇచ్చినా కానీ 100 ప్రశ్నలు అడుగుతాను. 1-2 ప్రశ్నలు కాదు, అన్నీ అడుగుతాను. నువ్వు విన్నావా లేదా? బ్యాప్టిజం టాపిక్ నేను చెప్పింది విన్నావా లేదా అని కూడా అడుగుతాను. అన్నీ విన్నాం అన్న తర్వాతే బ్యాప్టిజం ఇస్తుంటాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మారు మనసు ఉందా లేదా? వాళ్ళు మునిగొచ్చి చాలామంది మునిగేస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఆ మునగటంలో ఏమీ లేదండి. ఆత్మ సంబంధమైన బాప్తిస్మం పొందాలి అనగా వాడి హృదయం మారాలి. హృదయం మారి సూచనగా నీటి దగ్గర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్టిజం పొందాలి. ఆ హృదయం మారకుండా నీటిలో మునిగినంత మాత్రాన వచ్చేదేమీ లేదు, వేస్ట్. మామూలుగా కాలువ స్నానానికి వెళ్ళి వచ్చినట్టే, మామూలు కాలువ స్నానం లాగే లెక్క. ఇంకా అది హృదయం మారాలి. హృదయం మారితేనే మీరు మృతి పొందారు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందారు. ఆత్మీయంగా కొత్త జన్మ ఇది, శారీరకంగా కొత్త జన్మ కాదు. పాత శరీరంలో కొత్త హృదయం. టు ఇమ్మర్స్ ఇన్ వాటర్, ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్, దట్ మీన్స్ ఎ న్యూ లైఫ్ బిగిన్స్, ఎ న్యూ లైఫ్ స్టార్ట్స్. ఈ న్యూ లైఫ్ అనేది శరీరం అలాగే ఉంది, కానీ లోపల అంతరంగంలో మార్పు సంభవించింది. రైట్. ఇప్పుడు మనం పాయింట్ మనకు అర్థమైపోయింది కదండి. మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని వెదకొద్దు. పాయింట్ మనకు అర్థమైంది కదండి. అర్థమైంది. ఇప్పుడు మనం AB దగ్గరికి వచ్చేద్దాం. మళ్ళీ సెకండ్ టాస్క్లో ఉన్నాం మనం. ఈ సెకండ్ టాస్క్లో A శరీర సంబంధమైన బోధ, B ఆత్మ సంబంధమైన బోధ. ఈ శరీర సంబంధమైన బోధలు ఎలా ఉంటాయంటే, మీరు ప్రభుకు పావలా ఇవ్వండి, ప్రభు మీకు 3 రూపాయలు ఇస్తాడు. ప్రభుకు మీరు ₹1/2 ఇవ్వండి, ప్రభు మీకు ₹5 ఇస్తాడు. మీకు ఉద్యోగం లేదా? అయితే ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి, మీకు వెంటనే వస్తుంది, ఉద్యోగం వస్తుంది. అంటే ఒక డీల్ పెట్టుకోండి దేవుడితో. ఒక డీల్ పెట్టుకోండి. ఎలాంటి డీల్ పెట్టుకోమంటారు? అంటే ఒక స్పాన్సర్, నాకు ఒక స్పాన్సర్షిప్ ఇవ్వండి, ఒక 25,000 30,000, మీకు ఉద్యోగం వస్తుంది. దానికి ప్రతిఫలంగా, అంటే నేను ఖర్చు పెట్టిన 25,000కి ప్రతిఫలంగా నాకేమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఇన్ కేస్ నేను ఖర్చు పెట్టకపోతే మరి క్వశ్చన్ వేసుకోవాలి కదా దానికి. నేను ఖర్చు పెట్టినయ్యా, నీకు స్పాన్సర్ చేయను, నేను 25,000 ఇవ్వను నేను, అప్పుడు ఏమవుద్ది? నాకు ఉద్యోగం వస్తుందా రాదా? నెక్స్ట్ చెప్పండి, వస్తుందా రాదా? ఏం మాట్లాడరే? మీకు తెలుసు కదా, చెప్పండి. 25,000 ఇవ్వలేని వాళ్ళు కూడా వస్తుంది, కానీ ఇక్కడ వీళ్ళ లెక్క ప్రకారం ఇవ్వకపోతే రాదు. 25,000 ఇవ్వకపోయినా ఉద్యోగాలు రాలేదు ఎవరికి? స్పాన్సర్లు చేయని వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదండి? ఇంతమందికి వచ్చాయండి. ఇంకా మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు ఎవరికి స్పాన్సర్ చేయలే, అందుకే వాళ్ళు తలనీలాలు సమర్పించారు వాళ్ళ కొండలెక్కి. నిజం, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని కొండలకి వెళ్ళి తలనీలాలు సమర్పించుకు వస్తున్నారు. వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి, మన లెక్కలు మనకున్నాయి. ఇదంతా దేని చుట్టూ తిరిగిందండి? ఇంతసేపు చెప్పుకున్నది దేని చుట్టూ తిరిగింది? ఆత్మ చుట్టూ ఏమైనా తిరిగిందా? మరి దేని చుట్టూ తిరిగింది? శరీరం చుట్టూ తిరిగింది. ఒకరోజు ఇతను చచ్చిపోయాడు, మట్టిలో పెట్టుకి మోసుకెళ్తున్నారు. ఓహో అని మోసుకెళ్తున్నారు.
4 పక్కల 4 కర్రలు కట్టుకొని మధ్యలో శవాన్ని పెట్టుకుని మోసుకెళ్తున్నారు. చచ్చిపోయినాడు మంచి ఉద్యోగస్తుడు. చచ్చిపోయినాడు ఎవరు? మంచి ఉద్యోగస్తుడు. 25 ఏళ్ళు ఖర్చు పెట్టి మరీ ప్రమోషన్ కొట్టినాడు, స్పాన్సర్ చేసి మరి. ఇప్పుడు మీరు చెప్పండి, అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు అతని ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరిగాయి? అంటే ఆత్మకేం సంపాదించుకోలేదా? ఆత్మకేమైనా సంపాదించుకున్నాడు అతను? ఆత్మను గూర్చి ఏమైనా బోధ విన్నాడా? అప్పుడప్పుడు నేను చాలామందికి నచ్చనండి. నేను ఎందుకు నచ్చనో కూడా నాకు అర్థం కాదండి. నేను ఎవరిని పాడు చేయలేదు ఎప్పుడు. నేను నాకు తెలిసి దైవసాక్షిగా దైవ గ్రంథం చేతితో పట్టుకు చెప్తున్నాను. నాకు తెలిసి నేను ఎవరికి ఏ కీడు చేయలేదు, నేను ఎవరికి ఏ హాని చేయలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరిని నేను అన్యాయం చేయలేదు, ఎవరిని నేను మోసం చేయలేదు. దేవుని ఎదుటి సాక్ష్యం ఇస్తున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరిని ఎప్పుడూ మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ ఒకరోజు కొంతమంది ట్రోల్ చేస్తూ ఇతను దొంగ బోధకుడు అన్నారు. ఇప్పటికీ నాకు ఆ ప్రశ్నలాగే మిగిలిపోయింది. నేను ఎలా దొంగ బోధకుడినబ్బా అని. నేనేం దొంగ బోధ చేశా? నేను ఎవరిని మోసం చేశా? నేను ఎవరి డబ్బు అడిగా? నేను ఎవరిని దోచుకున్నాను? నేను ఎక్కడ ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించాను? నేనేం చేయలేదే. ఇతను విమర్శకుడు అన్నారు. నేనెవరిని దుర్విమర్శ చేశాను? అలాగైతే నా యేసుక్రీస్తు కూడా విమర్శకుడే. అలాగైతే నా రక్షకుడైన ప్రభు కూడా విమర్శకుడే. పరిశుద్ధాత్ముడు కూడా విమర్శకుడే. అలాంటి విమర్శకుడేగా ఉండడం కావాలని ఆయనే కోరుకుంటున్నాడు. దుర్బోధకి సద్బోధకి తేడా తెలియని క్రైస్తవ అమాయకుల మాటలండి ఇవన్నీ కూడా. అమాయకులు. వాళ్ళకి పాలేవో నీళ్ళేవో తెలీదు, విషమేదో అమృతమేదో తెలీదు, మంచేదో చెడ్డేదో తెలీదు, ఏది మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో తెలీదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఇంకా విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా? పిల్లల్ని చదివించలేకపోతున్నారా? ఇల్లు కట్టుకోలేకపోయారా? ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నారా? ఇంక ఇతరత్రా ఏవైతే శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయో ఇవన్నీ మరణంతో ఆగిపోతాయండి. ఇవన్నీ ఎక్కడి వరకు పరుగు తీస్తాయి? మరణం వరకు పరుగు తీస్తాయి. మరణపు అంచున ఇవన్నీ ఆవిరైపోతాయి. మరణపు అంచున ఆవిరైపోతాయి. కానీ మరణం తర్వాత కూడా ఆత్మకు ప్రయాణం ఉంది. మరణం తర్వాత కూడా ఆత్మకేముంది? ప్రయాణం ఉంది. అలాంటి ఆత్మ ప్రయాణాన్ని గురించి ఆలోచించవలసిన సమయంలో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఏమండి, ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుద్దంటారు మీరు చెప్పండి? నాకు తెలిసి ఇది బ్రిటిష్ వాళ్ళు కాలంలో కట్టి ఉంటారండి. ఇది అంతేనంటారా? 120 సంవత్సరాలు అవుద్దండి ఇది కట్టి. అవి కట్టిన వాళ్ళు పేర్లు ఏమైనా రాశారు చూడండి ఇక్కడ. కట్టిన వాళ్ళు, ఆ ఇటుకలు తెచ్చిన వాళ్ళు, ఆ కిటికీ డిజైన్ చేసిన వాళ్ళు, ఆ గోడ కట్టిన వాళ్ళు, పనిచేసిన మేస్త్రులు, ఇటుకి మోసుకొచ్చిన మేస్త్రులు, ఏ ఇటుక బట్టీలు తెచ్చారో ఆ బట్టి ఓనరు, మనకు ఎవరైనా తెలుసండి వీళ్ళు. కానీ ఆ రోజుల్లో వీళ్ళకు కూడా ఏవో ఆలోచనలు ఉంటాయి కదండి. ఇది కట్టిన వాళ్ళకి కూడా ఉండవా? వాళ్ళలో కూడా శరీరం చుట్టూ తిరిగిన వాళ్ళు ఉండరంటారా? ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నారండి? ఆ కట్టడం ఉంది, వాళ్ళు లేరు. ఆ కట్టడం ఉంది కానీ వాళ్ళందరూ ఉన్నారా? లేరు. చాలామంది మృతులై ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఒకరోజు మనం ఆ లిస్టులోకి వెళ్ళమంటారా? మీరు చెప్పండి. మీరు నేను ఒకరోజు ఆ లిస్టులోకి వెళ్ళమండి. ఇప్పుడు నా ఆలోచనలన్నీ అమెరికా వెళ్ళాలి, ఆఫ్రికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలని తిరుగుతున్నాయండి. ఇంకా నాకు ఆత్మను గురించి ఏ ఆలోచన లేదండి. నా ఆలోచనలన్నీ అమెరికా పోవాలని, ఆస్ట్రేలియా పోవాలని, లేకపోతే ఎక్కడికో ఇంకో దేశం పోవాలని, అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదించాలని నేను తిరుగుతున్నానండి. నా మనసంతా అలాగే తిరుగుతుంది. ఏదో ఒకరోజు సడన్గా నా ఆత్మ నా శరీరంలో ఊగిసలాడుతూ బయటికి పోయింది. ఎక్కడి నుంచి పోద్దో తెలియదు. అదే చెప్పాను మీకు. బయటికి పోయింది. బయటికి పోయిన తర్వాత నేను ఏమైపోయాను? కుప్పకూలిపోయాను. మరి కుప్పకూలిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే, నేను దేని చుట్టూ తిరిగాను? శరీరం చుట్టూ తిరిగాను. మరి ఆత్మ కోసం నేను ఏం ఆలోచించాను? మీరు ఇప్పుడు చొక్కా వేసుకున్నారంటే మీరు శరీరం కోసం ఆలోచించాం కాబట్టి మంచి చొక్కా, మంచి బట్టలు వేసుకున్నాం. భోజనం చేయగలుగుతున్నాం అంటే శరీరం కోసం ఆలోచించాం కాబట్టి మంచి భోజనం చేయగలుగుతున్నాం. ఇవన్నీ కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ అంటారు. ఈ బేసిక్ నీడ్స్ అన్నీ మనం తీర్చుకోవాలి. తీర్చుకోవటానికి మనం ఆలోచించాలి. అది తప్పదు. కానీ శరీర సంబంధమైన విషయాలు అనగానే
కేవలం భూమి మీద మాత్రమే దృష్టి పెట్టి ఉన్న వాటితో తృప్తి పొందక లేని వాటి కొరకు పశ్చాత్తాపం చెందటం, ఏడవటం, కన్నీరు గార్చటం. కానీ ప్రభు ఏం చెప్పారంటే ఒక టాప్ సీక్రెట్ చెప్పారు. మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి. లేని దానికోసం టెన్షన్ ఫీల్ అవ్వకండి, లేని దానికోసం ఏడవకండి. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతుంటుంది. లైఫ్ మాత్రం ఆగదు. నారు పోసినోడు నీరు పోస్తాడు. నేను బాధపడకండి. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకో. మీ పరలోకపు తండ్రే వాటిని పోషిస్తున్నాడు. మీ పరలోకపు తండ్రే, ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. సో డోంట్ వరీ అబౌట్ ఇన్ యువర్ లైఫ్. సో మీ లైఫ్ గురించి అస్సలు ఆలోచించొద్దు, మీ లైఫ్ గురించి చింతించొద్దు. అన్నీ ఇస్తాను, మీకు ఇవ్వాల్సినవన్నీ నేను చూసుకుంటాను సరైన సమయానికి. మీరు ఆలోచించవలసింది నా నీతి, నా రాజ్యం. అది దేనికి సంబంధించింది? నీతి రాజ్యం దేనికి సంబంధించింది? ఎస్, యువర్ రైట్, యువర్ రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. ఆత్మకు సంబంధించింది. ఈరోజు ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. 7 వారాల నుంచి మీరు వింటున్న బోధ ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? రాయాలి. మేము 7 వారాలుగా శరీర సంబంధమైన బోధ అసలు వినలేదు. కేవలం ఆత్మను గూర్చే మా అయ్యగారు ప్రసంగించారు, మేము వింటున్నాం. అంటే ఆత్మ సంబంధమైన విషయాలే మేము మాట్లాడుకుంటున్నాం. గ్రంథంలో వ్రాయబడినటువంటి సద్విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా నడుచుకోవాలి, ప్రభు కొరకు ఎలాంటి సత్కార్యాలు చేయాలి, ప్రభు మార్గాలు ఎలా ఉండాలి, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మేము నేర్చుకున్నాం అన్న వాళ్ళు రాయండి. రాశారు కదా, రైట్. మీరు చేతులు ఎత్తొద్దులండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ అయ్యగారు ఉన్నా, లేకపోతే మీ సంఘ సభ్యులు ఉన్నా, మీ విశ్వాసులు ఉన్నా, పెద్దలు ఉన్నా ఫీల్ అవుతారు. నాకు అలా ఫీల్ చేయడం ఇష్టం లేదు. ఇక్కడ నా పని ఏంటంటే ఒక మనిషిని ఆలోచింప చేయడమే తప్ప ఒక మనిషిని అవమానించడం కాదు. నా ఉద్దేశం అది కాదు. ఒక మనిషిని అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక మనిషిని ఆలోచింప చేయాలి. అది విశ్వాసైనా, సేవకుడైనా, పెద్దయినా, ఎవరైనా, నేనైనా, మీరైనా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది మన లైఫ్, మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం. రేపు పొద్దున చచ్చిపోయేది మనమే. చచ్చిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడాల్సింది కూడా మనమే. సో మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరో చేతులు ఎత్తొద్దు. కానీ ఒక్కసారి విశ్లేషణ చేయండి. 7 వారాలు మనం విన్నది ఒకవేళ శరీర సంబంధమైన బోధే అయితే ఆ బోధ వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఆత్మకి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారండి. ఆయన ఎప్పుడు చెప్పినా అద్భుతమైన మాటలే చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు విని విడిచిపెట్టేస్తే దాని మీద మీరు పట్టు సంపాదించలేరు. కానీ చాలాసార్లు ఇది కూడా మీరు చదువుకున్న మాటే, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే మీకు అందులో ఉన్న డెప్త్ అర్థం కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27 వచ్చిన ఒకసారి చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ. అక్కడ ఆగండి కాసేపు, ముందుకెళ్ళొద్దు, అక్కడ కాసేపు ఆగుదాం. దేనికోసం? క్షయమైన ఆహారం కష్టపడకపోయినా దొరుకుతుందట. నిజమేనండి ఇది? క్షయమైన ఆహారం కష్టపడకపోయినా కూడా దొరుకుతుందటండి. దొరుకుతుందంటారా? కష్టపడకపోయినా. నిజంగా నిజమేనండి ఇది. కోట బియ్యం మనం కష్టపడితే దొరుకుతున్నాయా? ఉత్తినే దొరుకుతున్నాయా? ఎంతమంది కోట బియ్యం కోసం కష్టపడుతున్నారు చెప్పండి? ఎవరు కష్టపడట్లేదు. ఫ్రీగా గవర్నమెంట్ ఇంటికి ఇచ్చేస్తుంది కదండి. కోట బియ్యం దొరుకుతున్నాయి మనకి, ఇంకేవో దొరుకుతున్నాయి, సరుకులు, సామాన్లు. ఇంకా భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, సామెతే ఉంది ఆల్రెడీ. అడుక్కునేవాడికి ఎన్ని కూరలట? 66 కూరలట. అంటే కష్టపడకుండా కూడా బతికే అవకాశం ఈ భూమి మీద ఉంది, కొంతమంది జీవితాల్లో ఉంది. అందుకే ప్రభు అన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ. ఎందుకంటే కష్టపడకపోయినా దొరుకుతుంది. ఏ అన్న సంతర్పణం, లేకపోతే ఏ గుడి దగ్గరికి వెళ్తే ప్రసాద రూపంలోనో, లేదో ఎవరొకళ్ళు ఇంటికి వెళ్తే అమ్మ బాబు అంటే ఆ రూపంలోనో, లేదా ఏ చెట్టు దగ్గర, ఏ పుట్ట దగ్గర, ఏ గట్టు దగ్గర, ఏ మెట్ట మీద ఏదో ఆకో, కాలములో, పళ్ళో, పలహారాలు ఏడు దొరుకుతాయి, తినొచ్చు కదండి. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము. ఏం కలుగజేయు? నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారం. ఎంతమంది దానికోసం కష్టపడుతున్నారు చెప్పండి? మీరే చెప్పండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి
ఇప్పటి వరకు అక్షయ ఆహారం కోసం ఆలోచించారండి మీరు ఏమైనా? పోనీ ఆత్మ సంబంధమైన విషయాలు ఏమైనా దృష్టి పెట్టారా? నేను మరణిస్తాను, మరణించక మునిపే నేను నీతి కార్యాల్లో ఉండాలి, సత్కార్యాల్లో ఉండాలి, నా శరీరంతో మంచి కార్యాలు జరిగించాలి, దుష్ట కార్యక్రమాల్లో నేను పాలిభాగస్తురాల్ని కాకూడదు. ఎందుకంటే నేనేం విత్తుతానో ఆ పంటనే కోస్తాను. ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే అక్కడ ఇవన్నీ చదువుతుంటే మనం ఎక్కడో తెలిసి వెనకబడిపోయామనిపిస్తుంది. అప్పుడప్పుడు చూడండి, హాల్కి వెళ్తాడు, ఏమి రాయడు, పేపర్ పట్టుకు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక తల బాధ తీసుకుంటుంటాడు. ఈ క్వశ్చన్ నాకు తెలిసండి బాబు, ఇది అనుకోలేదు అంటాడు. ఈ ఆన్సర్ నాకు వచ్చి కానీ నేను రాయలేదు అంటాడు. ఇది నాకు తెలిసి కానీ అక్కడ గుర్తు రాలేదు అంటాడు. ఇక్కడికి వచ్చి తల బాధ వేసేసుకుంటుంటాడు. ఇవన్నీ నాకు వచ్చినవే కానీ నేనేం చేయలేదు, రాయలేదు. అక్కడ గుర్తు రాలేదు, ఇక్కడ గుర్తు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ తెలిసండి బాబు, చిచ్చి బిట్టు తప్పు పెట్టేశానండి తెలిసండి బాబు, చిచ్చి ఆన్సర్ తప్పు రాసేనండి తెలిసండి బాబు అంటాడు. చూడండి, అలా ఉంటుంటాయండి కొన్ని సందర్భాల్లో. కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు మన ఆలోచనలు, మన జీవితాలు, ఎందుకంటే అన్నీ తెలుసు, ఆ 5వ తాను ఒకటే తక్కువ అలాగంటారు కదా, అన్నీ ఉన్నాయి అదేదో లేదంటారు చూసారా సామెత. అలాగా అన్నీ తెలుసు కానీ ఆచరణలో లేదు జీవితం. చూడండి ఒకసారి గలతీ పత్రిక చదువుదాం, ఆ మాట కూడా చదువుతాం. మరలా యోహాను సువార్తకు వద్దాం. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం 2వ లైను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, ఎలాగో కూడా చెప్తాడట. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. తన శరీర ఇచ్ఛలు, శరీరంలో పుట్టే బలమైన లోక సంబంధమైన కోరికలు, ఈ శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనేటువంటి పంట కోస్తాడు. క్షయము అనేటువంటి పంట. ఒక మనిషి కష్టపడి గొప్ప రాజకీయ నాయకుడిని అవ్వాలని కష్టపడి తిరిగి గొప్ప రాజకీయ నాయకుడయ్యి గొప్ప పదవి సంపాదించి కొన్ని కోట్ల రూపాయలు వెనకేసి పిల్లల పేర్ల స్విస్ బ్యాంకులో పెట్టి ఒకరోజు అకస్మాత్తుగా మరణించాడు అనుకుందాం. అతని పంట ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పంట ఏంటి చెప్పండి? ఏం పంట కోసాడు? క్షయమైన పంట. ఏం లేదా? ఏముందండి? ఏముంది? క్షయమైన పంటది. క్షయమైన పంట. అన్ని విత్తనాలు ఏవి? శరీర ఇచ్ఛలు. ఒక మనిషి తన బ్రతుకు కాలంలో కనిపించిన వాళ్ళందరితో పోతూ తన శరీరాన్ని సుఖపెట్టుకుంటూ జారత్వంతో వ్యభిచారంతో బ్రతుకుతూ తనకు నచ్చిన జీవితాన్ని అందంగా జీవించేసి ఒకరోజు చచ్చిపోయాడు. ఇప్పుడు మోసుకుపోతున్నారు. అబ్బా, మోసేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఎంజాయ్ పురుషుడండి మా వాడు, బతికినంతకాలం భలే బతికాడండి, అబ్బా సుఖపురుషుడండి. ఆ రామ్ గోపాల్ వర్మ గురించి కామెంట్లు పెడుతుంటే నవ్వొస్తుంది నాకు. ఆయన ఏ పబ్బులోనో అమ్మాయిలతో డ్యాన్సులు వేసి ఒక వీడియో పెడుతుంటాడు ఫేస్బుక్లో, ఎవరితోనో వీడియో పెడుతుంటాడు. కింద లైఫ్ అంటే నీదేనయ్యా, నీకులా బతకాలయ్యా, బతికితే ఒకడు రాస్తుంటాడు. అసలు బతుకంటే నీదని ఇంకొకటి రాస్తుంటాడు. నీ అంత గొప్పగా ఎవడో బతకలేడని ఇంకొకటి రాస్తుంటాడు. కానీ బైబిల్ అంటుంది తన శరీరాచ్ఛలను బట్టి విత్తువాడు క్షయము. శరీరమును బట్టి ఏ పంట కోస్తాడట? క్షయము అనే పంట కోస్తాడట. క్షయము అంటే నాశనము. క్షయము అంటే నాశనము అనే పంట కోస్తాడట. ఈరోజు ఇలాంటి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వాళ్ళు ఏం విత్తనాలు విత్తుతున్నారంటే క్షయము అనేటువంటి విత్తనాలు విత్తుతున్నారు. వాళ్ళకి ఇంకేమీ లేదు, ఇంకా తినడం, తాగటం, తిరగటం. బైబిల్లో కూడా వ్రాయబడింది, వారు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడింది. అంటే వాళ్ళ పని ఏంటంటే తినడం, తాగటం, ఆడడం. ఎంజాయ్, ఆ 5 అక్షరాల పదం. ఈ ఎంజాయ్ అంటే ఏంటి? తన శరీరాన్ని వ్యర్థంగా వాడటం, వ్యర్థంగా ఈ లోకంలో కాలం గడపటం, వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టటం, పాపిష్టి కార్యక్రమాల్లో నిమగ్నం కావటం, అన్యాయపు కార్యక్రమాల్లో నిమగ్నం కావటం, నీచమైన కార్యాల్లో నిమగ్నం కావటం, స్వార్థపూరితమైన ఆలోచనలతో సతమతమైపోవటం, ప్రతి విషయంలో
దుర్మార్గత్వాన్ని నింపుకోవటం, దుష్టత్వాన్ని నింపుకోవటం. ఇలాగే కాలం గడిపేస్తే ఏ పంట కోస్తాడు? చివరికి క్షయము అనే పంట కోస్తాడు. అందుకే తన శరీరాచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. ఇప్పుడు సిన్సియర్గా ఆలోచించండి. ఏ విత్తనాలు విత్తుతున్నారు మీరు? ఏ విత్తనాలు విత్తుతున్నారు మీరు? మీ ఆలోచనలన్నీ దేని గురించి? శరీరం గురించా, ఆత్మ గురించా? ఎక్కువ దేని గురించి ఆలోచిస్తామండి? శరీరం గురించి ఆలోచిస్తామండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటిని గూర్చి ఎక్కువ చింతించకండి నాయన. అన్యజనులు అయితే వీటన్నిటి విషయమై విచారిస్తారు. మీరు నా పిల్లలు, అవన్నీ మీకు ఇన్ని రోజులుగా చింతిస్తున్నారు. ఏమైనా లేకుండా పోయా? మనకి అలవాటు అయిపోయింది అంతే చింతించడం. తిండి తింటానే చింతిస్తాం, బట్టలు వేసుకుంటానే చింతిస్తాం, బతుకుతూనే చింతిస్తాం. అబ్బా ఎంత విచిత్రం! నువ్వు చింతించినట్టుగా ఏం జరగలేదు, బతుకెళ్ళిపోతుంది. కానీ తింటూ చింతిస్తావు, తాగుతూ చింతిస్తావు, వేసుకుంటూ చింతిస్తావు. చింత అడిషనల్గా పెట్టుకున్నావు అంటే ఏదో ఒక అలంకారంలాగా. కానీ జరిగేది మాత్రం ఏమవుతుంది? జరుగుతూనే పోతుంది. ఎక్కడ ఆగిపోయి చెప్పు. ఇప్పుడు కరోనా వచ్చింది, లాక్డౌన్ అది విధించేశారు. ఒక్క 2 రోజులు నేను భోజనం చేయలేదు అన్నోళ్ళు చేయొద్దండి. దొరక్క చెప్పండి. ఎవరిని ఉన్నారా? వెనక ఎవరిని ఉన్నారు? నాకు కనబట్టలే చీకట్లో. 2 రోజులు నేను అన్నం తినలేదండి బాబు కరోనా సంవత్సరంలో, లాక్డౌన్ సంవత్సరంలో అన్నవాళ్ళు చేయెత్తాలి. ఎక్కువ తినేశారండి కరోనా వల్ల. తక్కువ కాదు, ఏమైంది? ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి పోయి బయట ఉన్న ముష్టోళ్ళకి ఏమైనా అన్నం లేదంటే పడేసారు వాళ్ళు. ఎందుకు పడేశారు? ఇతను వచ్చి 1 ప్యాకెట్ ఇచ్చేవాడు, అతను వచ్చి ఇంకో ప్యాకెట్, ఇతను వచ్చి ఇంకో ప్యాకెట్. మన దానకరుణులు బయటకు వచ్చారు. దానకరుణులు బయటకు వచ్చారు అంతే. బయటకు వచ్చి బాబు నాదో పొట్లం పంపకాలు. వాళ్ళందరూ అనుకుంటారు కరోనా వచ్చి మంచి పని చేసిందని. తెగ పని చేశారు. ఇంకా అన్నదానాల మీద అన్నదానాలు, అన్నసత్రాల మీద అన్నసత్రాలు. పెట్టడమే పెట్టడం. తినండి బాబు, తినండి. ఈ పుణ్యమైన ఇప్పుడు కాపాడద్దే మమ్మల్ని. ఎవరో ఆకలితో లేవండి. లాక్డౌన్ టైంలో కూడా మనం కడుపు నిండా ఏం తిన్నాం? అన్నం తిన్నామంటే ఏదోటి తిన్నామా లేదా? ఏదోటి తిన్నాం. ఎవరో ఆకలితో ఏమి చచ్చిపోలేదు. అందరూ ఎక్కడో చోట వలస పోయే వాళ్ళకు కూడా భోజనాలు ఏం చేసేవారు? పంపిణీ చేసేవారండి. ఎవరో ఒకళ్ళు పుణ్యం కట్టుకునేవారు. అలా భోజనాలు పెడతాం. మొత్తం మీద కరోనానే సాగనంపేశాం. ఆ సీఎం జగన్ గారు చెప్పినట్టు కరోనాతో ఏం జీవనం చేస్తున్నాం? ఇప్పుడు సహజీవనం చేస్తున్నాం. ఇక్కడ చాలామందికి ఉండే ఉంటుంది, అది లోపల సచ్చే ఉంటుంది, మళ్ళీ వచ్చే ఉంటుంది, మళ్ళీ చచ్చే ఉంటుంది. మీరు బాగానే ఉన్నారు. జీవితం ఏమైనా ఆగిపోయిందా? ఆగదండి, వెళ్ళిపోద్ది. అది తెలుసు ప్రభువుకి. అందుకే ఆయన అన్నాడు, అరే నాయన మీరు అనవసరమైన చింత మోసుకు తిరక్కండి. ఈరోజు చూసుకోండి, రేపుడు గురించి ఎందుకురా నాయన? రేపు వచ్చిందో చచ్చిందో మీకు తెలుసా? అది రేపు అసలు వస్తుందో లేదో కూడా మీకు తెలియదు కదా. లేని రేపు గురించి, ఇంకా రాని రేపు గురించి ఇప్పుడు ఇక్కడ కూర్చొని చింతించడం అంటే, విజయవాడలో కూర్చొని హైదరాబాద్లో బస్సు దొరకదా అని ఏడిచినట్టు ఉంటుంది. ముందు విజయవాడ బస్సు ఎక్కడనా అయినా? ఈ విజయవాడ బస్సు ఎక్కకుండా హైదరాబాద్ బస్సు దొరకదా అంటే అది హైదరాబాద్ వెళ్ళాక కదా, ఇంకా వెళ్ళలేదు కదా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నావు. విజయవాడ బస్ స్టాండ్లో ఉండి హైదరాబాద్లో బస్సు దొరకదా అని ఎడుతావా? బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. అందుకే రేపటిని గూర్చి చింతించుకో. ఏనాటికి నాటికి చాలు. ఈ రోజును గడుపు హాయిగా, ఈ రోజు హ్యాపీగా గడుపు, ఈ రోజున ఆనందంగా గడుపు, ఈరోజు సంతోషంగా గడుపు. రేపు దాని సంగతులను గురించి అతిశయించు. రేపు చూద్దాం, అది రేపు వచ్చాక చూద్దాం. కానీ నువ్వు రేపులోకి వెళ్ళిపోకప్పుడే ఇక్కడ ఉండు. ముందు ఇక్కడ బతుకు, ఇక్కడ ఉండు. మనం ఇక్కడ ఉండం. ఎక్కడికి వెళ్ళిపోతాం? రేపులోకి వెళ్ళిపోతాం. మనసు వెళ్ళిపోద్ది. ముందు మనిషి ఇక్కడే ఉంటాడు. మనిషి ఇవాళలోనే ఉంటాడు. మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? రేపులో ఉంటుంది, లేదా ఎల్లుండిలో ఉంటుంది. జీవితాలు ఏమి ఆగవండి, వెళ్ళిపోతాయి. మరణం వరకు వెళ్ళిపోతాయి, అక్కడ ఆగిపోతాయి. కానీ ఆత్మను బట్టి విత్తువాడు తన శరీరము నుండి లేదా ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోస్తాడు. మనము మేలు చేయుట యందు విసుకకయుందము. మేలు చేయుట యందు విసుగు రావద్దు.
మేలు చేస్తున్నావా చెయ్యి. ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తున్నావా చెయ్యి, ఆగిపోకు. సత్క్రియలు చేస్తున్నావా చెయ్యి, సత్కార్యాలు చేస్తున్నావా చెయ్యి. 10 మందిని నిలబెడుతున్నావా నిలబెట్టు. 10 మంది బాగు కోరుతున్నావా కోరు. ప్రభు కొరకు బ్రతుకుతున్నావా బ్రతుకు. నిత్య జీవం మీద దృష్టి పెట్టావా పెట్టు. పరలోకానికి పోవాలనుకుంటున్నావా ఆ విధంగా బ్రతుకు. విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉండు, విశ్వాసమందు స్థిరుడుగా ఉండు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండు, విశ్వాసమందు కదలని వాడుగా ఉండు, నిత్య జీవం అనే పంట కోయటానికి రెడీగా ఉండు. కొర్నేలు దగ్గరికి వచ్చి నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా ఎక్కడికి వచ్చేసాయి? నా సన్నిధికి వచ్చేసాయి. అంటే పంట ఆల్రెడీ అక్కడ పోయింది, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటది? ఈయన పంట, ఈయన విత్తిన విత్తనాలు అక్కడికి వెళ్ళి మొలకెత్తేసాయి. అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ స్టాకు. నాకు వినబడ్డాయి, నేను చూశాను, నాకు కనబడ్డాయి అన్నాడు. ఆయన ఇస్తున్నాడు సాక్ష్యం. అప్పుడప్పుడు ఒకడు చూడండి అంటాడు, ఎంత ఖర్చు పెట్టేవారు రాత్రి పార్టీకి? అది తక్కువ అవ్వలేదు, 50,000 అయింది. 50,000 అయిందా? పోసి తెగ పోయించేసానంత, తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నా బిడ్డ, రాత్రి నువ్వు పోయించిన జానీ వాకరు, నువ్వు కొట్టించిన కోడి బిర్యానీ, ఆ తిన్న మహానుభావులు అందరూ పడ్డ కష్టం, నువ్వే చేసుకున్న వాంతులు, తెల్లవారులు మీరు పడిన పాటలు ఆగచాట్లు, ఇవన్నీ జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయని ఆయన అంటాడా? చెప్పండి, అంటాడా? అండండి. తన శరీరమును బట్టి విత్తువాడు క్షయమనే పంట కోస్తాడు, నాశనం అనే పంట కోస్తాడు, నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటకు వస్తాడు. కొర్నేలి ధర్మ కార్యాలు వెళ్ళిపోయే జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి. ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు వేసుకున్నాడట, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడట. వాడి బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు ఉండేవి. ఎంగిలి మెతుకులు కూడా ఎవడికి పెట్టేవాడు కాదు వాడు. కొంతమంది ఎంగిలి చేతి దేని కొట్టరట, ఆ 4 మెతుకులు అక్కడ పడిపోతాయి. అన్నాడు అనుకోండి, ఆ చేతుకున్న పప్పు మెతుకులు 4 లేదు చికెన్ మెతుకులు 4 ఎగిరిపోయి దాని దగ్గర పడిపోతే అది తినేద్దానికి భయం. అంటే ఆ 4 మెతుకులు కూడా అంటే దాని దగ్గర పడకూడదు వీడికి. అందుకని ఏం చేస్తారు చాలామంది అన్నం తిన్నప్పుడు చూసారా, అమ్మ తెగ నాకేస్తుంటారు వేళ్ళు కదా. మొత్తం అంటే వేళ్ళుకున్నది కూడా మొత్తం ఏం చేసేయాలి, ఊర్చి తినేయాలి కదా. అలాంటి టైప్ అనమాట ధనవంతుడు. ఎందుకంటే నాకు ఎందుకు అలాగ అర్థమైందంటే, ఈ లాజరు గారు అతని బల్ల మీద నుండి పడు మొక్కలతో కడుపు నింపుకొన గోరెను అని ఉంటుంది తప్ప నింపుకున్నాడని ఉండదు అక్కడ. అంటే ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుందాం అనుకున్నాడు, కానీ అది కూడా అతనికి దక్కలేదన్నమాట. ఈ ధనవంతుడు అలాంటి దుస్థితిలో ఉన్నాడు. సన్నపు నార వస్త్రాలు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని బతికే. నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి ధనవంతుడు అని ఎక్కడైనా అన్నాడండి? ఎక్కడైనా అన్నాడా? ఇంకొకడేమో తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడట, ఈ సంవత్సరం పంట బాగా పండింది, కొట్లు విప్పి పెద్దగా కట్టించుకుంటాను, నా ప్రాణంతో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పుకొందు అనుకున్నాడట. ఇంకా అనుకోలేదేమో పాపం, పూర్తిగా చెప్పుకోలేదేమో, అనుకుంటున్నాడు మనసులో. అప్పుడు ఆకాశవాణి వినబడింది. ఏమైంది ఆకాశవాణి? వెర్రివాడా అంద ఆకాశవాణి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దయ్యాలు రామకృష్ణ కాదు, మరెవరు? సాక్షాత్ దేవుడు. ఆకాశవాణి వినబడింది, వెర్రివాడా ఈ రాత్రి రాని చివరి రాత్రి, ఇది మొదటి రాత్రి అనుకుంటున్నావా, మరుపురాని రాత్రి అనుకుంటున్నావా, మళ్ళీ రాని రాత్రి అనుకుంటున్నావా? నిజమే, ఈ రాత్రిని చివరి రాత్రి, ఆఖరి రాత్రి, నీ ప్రాణం అడుగుతున్న రాత్రి. అంతే, అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్. అప్పుడు ఏం విత్తాడు, ఏం పట్టుకెళ్ళాడు? నీవు చేసిన కార్యములన్నీ, నీవు కట్లు కట్టించుకున్న విధానం, నీకు పండిన పంట, ఇంత బాగా నువ్వు దాచిన ఆస్తి, వీటన్నిటిని బట్టి అవన్నీ నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఎక్కడైనా భక్తుడు ఏమైనా అన్నాడా దేవుడు?
ఏమనలేదండి, ఏమనలేదు. ప్రియులారా, మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. ఈరోజు ఈ ప్రసంగం విన్నారు కదా, రేపొద్దున చక్కగా మీకు వీలైతే ఒకసారి శ్మశానానికి వెళ్ళరండి. ఇదేంటి బోధకుడు ఎలా చెప్తున్నాడు, మా అన్న ఎలా చెప్తున్నాడు అని అనుకోకండి, మీ మేలుకోరే చెప్తున్నాను. ఒకసారి శ్మశానానికి వెళ్ళండి. చాలా సమాధులు ఉంటాయి, అన్నీ అబ్జర్వ్ చేయండి, అన్నీ అబ్జర్వ్ చేయండి. దాని మీద జననం మరణం చక్కగా పేర్లతో సహా రాసి పెడతారు, మనకు నొప్పి లేకుండా. చక్కగా చదవండి, చూడండి, కాసేపు అక్కడ గడిపి రండి. పార్కులకి వెళ్ళి గడిపితే జీవిత పరమార్థం అర్థం అవ్వదు. జీవిత పరమార్థం అర్థం కావాలంటే ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి అక్కడ చూసి వస్తే వీళ్ళందరూ కూడా క్షయమగు పంట కోసుకుని పోయారా, అక్షయమగు పంట కోసం పోయారా, దేనికోసం పోయారన్న ఒక ఐడియా నీకు వస్తుంది. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, మరణము అందరికీ వచ్చును గనుక బ్రతికి ఉండువారు దానిని మనస్సున పెట్టుదురు. 5-6 ఏళ్ల కిందట ఒక పెద్ద ఆవిడ మా చర్చికి వచ్చేది బలభద్రపురంలో. ఇలాంటి ప్రసంగాలు ఒక 2 వారాలు 3 వారాలు వింది. ఏది మరణాన్ని గురించి, రాబోయే తీర్పును గురించి, ఈ లోకమంతా వ్యర్థం, ఇదంతా అయిపోద్ది, రాబోయే దాని మీద మనం దృష్టి పెట్టాలి, సత్కార్యాలు చేయాలి, ప్రభు పనిలో ఉండాలి, ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలి, 10 మందిని నిలబెట్టాలి. మనం మరణంతో వెళ్ళిపోతాం ఒక 3 వారాలు విన్న తర్వాత రావడం మానేసింది. రావడం మానేస్తే సంఘ బిడ్డలు ఆవిడని అడిగారట, అమ్మా ఈ మధ్య ఎందుకు నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు, ఎందుకు మాతో పాటు ఆరాధనలో పాల్గొనట్లేదు, ఎందుకు నీకు ఏమైందని అంటే, ఏముందమ్మా ఎప్పుడు చూడండి ఈ బోధకుడు చచ్చిపోతారు ఈ మరణం అంటాడు తప్ప ఇంకో మాట రాదమ్మా అతను నోట మాట. శుభం కోరడు ఇప్పుడు మాకు. ఏం కోరాలి? శుభం కోరాలా? ఏమొస్తావమ్మా అక్కడికి, ఎప్పుడు చూసినా ఇవే ప్రసంగాలమ్మా బాబు, చిరాకు వచ్చేస్తుంది అందట. మన కరోనాలో పోయింది. ఎప్పుడు చూసినా అంటే మరణం అనే మాట కూడా నచ్చదన్నమాట కొంతమందికి. అందుకే ఏమనాలంటే 1000 ఏళ్ళు చల్లగా వర్దిల్లి ఫ్రిడ్జ్లో ఉండు. అదే మార్చిరి ఫ్రిడ్జ్. అలా అయితే 1000 ఏళ్ళు ఎట్టి 2000 ఏళ్ళు ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కరెంటు పోకుండా ఫ్రిడ్జ్లోనే అలా పెట్టి ఉంచితే ఐగుప్తులో మమ్మీలు ఉన్నట్టు ఉంటారు గడ్డగట్టేసి. అలా అయితే 1000 ఏళ్ళే ఉందండి, 2000 ఏళ్ళు వరదిల్లండి. ఎవడొద్దన్నాడు? మీ ఇష్టం వచ్చిన ఏళ్ళు అందులో వరదిల్లండి. కానీ దేవుడు మాత్రం అధిక బలం ఉంటే 80 ఏళ్ళని అన్నాడు. అధిక బలం ఉంటే ఎంతట? 80. మనమేమో 1000 ఏళ్ళు వరదిల్లు. ఈ 1000 ఏళ్ళు ఏం సాధిద్దామనేటి, ఈ 60 ఏళ్ళు ఏం సాధించావు? 1000 ఏళ్ళు సాధించడం ఇంకో 940 కలపాలా నీకు? ఈ 60లో ఏం చేసావు చెప్పు ముందు. ఆ 940 కలపడం గురించి ఆలోచిద్దాం, కాలిక్యులేటర్ తెచ్చుకొని. అలా ఉన్నాయండి జీవితాలు. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి. రాత్రి ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం చాలా గొప్పది. అందుకే ప్రతిరోజు నేను ఆత్మను అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. నేను ఆత్మగా ఈ లోకానికి శరీరంలోకి వచ్చాను, ఆత్మగా నేను నా తండ్రి సన్నిధికి వెళ్ళిపోతాను. నేను క్షయమైన పంట కోసేస్తే నిత్య జీవానికి వెళ్ళను. నేను వెళ్ళను నిత్య జీవానికి. కొంతమంది జీవితాలు చూస్తుంటే ఎందుకు పుట్టారు, ఎందుకు చచ్చిపోయారు. మొన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయారంటే దిశ హత్య కేసులో ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ఎంతమంది? 4, 3 లారీ డ్రైవర్లు అనుకుంటాను. వాళ్ళు చచ్చిపోయిన వీడియోలు, ఆ శవాలు చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే మీరు ఎందుకు పుట్టారు, ఏం చేశారు, ఏం సాధించారు, ఎందుకు చచ్చిపోయారు? పోనీ మీరు ఏం చేసి చచ్చిపోయారు? ఓ మంచి పని ఏమన్నది? ఓ దేశం కోసం ఏమైనా ప్రాణం ఇచ్చారా మీరు? ప్రజల కోసం ఏమైనా ప్రాణం ఇచ్చారా మీరు? 10 మందిని కాపాడడానికి ఇతను చచ్చిపోయాడని మంచి వాని కొరకు సైతం ఒకడు మరణించుట అరుదు అంటాడు. పోనీ అలా మంచోళ్ళ కోసం ఏమైనా చచ్చిపోయారా మీరు? మంచి పని చేసి ఏమైనా చచ్చిపోయారా మీరు? అదేం లేదు. క్షయమైన పంట కోసారు. ఏం విత్తనాలు విత్తారు? తన శరీరేచ్ఛలను బట్టి క్షయమైన విత్తనాలు విత్తారు, క్షయమైన పంట కోసారు. అది ఏ ఉపయోగం అంటున్నాను ఇలా చచ్చిపోతే?
ఏ ఉపయోగం? దేనికి ప్రయోజనం? మనం పుట్టడం ఎందుకు? బతకడం ఎందుకు? అలాంటి దిక్కుమాలిన చావు చావడం ఎందుకు? చెప్పండి, మీరే ఆలోచించండి ఒక్కసారి. రాత్రి మనం ఎక్కువగా వినాల్సింది ఆత్మ సంబంధమైన సంగతులే. క్రొత్త నిబంధన మొత్తం ఆత్మ సంబంధమైన సంగతులు చుట్టే తిరిగింది. ఎక్కడ శరీర సంబంధమైన బోధలు కానీ, శరీర సంబంధమైన ఆలోచనలు కానీ కొత్త నిబంధన మనకు నేర్పలేదు. ఇది సత్యం. మీరు కావాలంటే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూలంకషంగా అబ్జర్వ్ చేస్తూ చదవండి. ప్రతి వచనంలో కూడా దేవాది దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా బలపరచడానికి, ఆత్మీయంగా వృద్ధి పొందడానికి, ఆత్మీయంగా ఆలోచించడానికి మనకి నేర్పించాడు తప్ప ఎక్కడ శరీరాలు చుట్టూ తిప్పలేదండి. ఒకరోజు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చాడట. అయ్యా ప్రభువా, నువ్వు చాలా సూపర్ పర్సన్వి, మంచి న్యాయాధిపతివి, నువ్వేం చెప్పినా కరెక్ట్గా చెప్తావు, మోమాటం లేనోడివి, నాకు చిన్న పంచాయతీ ఉందో తీర్చిపెట్టాలన్నాడట. ఏంటి నాయన నీ పంచాయతీ? పిత్రార్జితంలో నా సహోదరుడు నాకు సరిగా వాటాలు వేయట్లేదు, నా వాటాలు కరెక్ట్గా ఏమో మాట చెప్పానడట. ఏం వేయాలట? వాటాలు కరెక్ట్గా వేయాలని ఎవరు చెప్పాలి? పరలోకం నుండి వచ్చిన ప్రభు చెప్పాలి. అందుకని వెంటనే సీరియస్ అవుతాడు ఆయన. ఓయి, మీ మీద తీర్పరిగాను, అధిపతిగాను లేదా అధికారిగాను నన్ను ఎవడు నియమించెను? గెట్ లాస్ట్ అంటాడు ఆయన. గెట్ లాస్ట్. నేను భౌతికమైన విషయాల కోసం మీకు తీర్పులు తీర్చడానికి, లేదా ఒక కోతి రొట్టె ముక్క పంచినట్టు మీకు ఏదో పంపకాలు పెట్టడానికి వచ్చాననుకుంటున్నావా? నేను ఐఎమ్ నాట్ ద టైప్ ఆఫ్ పర్సన్, ఐఎమ్ ఏ హోలీ పర్సన్. నేను క్రింది నుండి వాడను కాను. నేను ఎక్కడి వాడను? పై వాడను, పైనుండి వాడను. అందుకే మిమ్మల్ని అందరిని ఆకర్షించుకుంటాను అన్నాడు ఆయన. మిమ్మల్ని అందరిని ఆకర్షించుకుంటాను. ఆత్మలుగా మరో లోకానికి మీరు వెళ్ళిపోతారు. ఆత్మీయ స్థితిలో మీరు వర్ధిల్లుతారు. ఆత్మ జ్ఞానంతో అలరారుతూ నిత్య జీవితంలో యుగ యుగాలు తండ్రితో కూడా ఆనందించడానికి, ఆయన సింహాసనం మీద ఉండి ఏలడానికి, ఏలికలుగా మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆయన అనుకుంటుంటే, నేను మరలా వస్తాను, నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేనుండు స్థలమున మీరును ఉండాలి. ఆత్మలుగా మీరు వెళ్ళిపోతారు అక్కడికి. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనకు తెలియదు ప్రియులారా. కొంతకాలమే మనం ఇక్కడ గడిపేది, కొంతకాలమే మనం ఇక్కడ మాట్లాడేది, కొంతకాలమే మనం ఇక్కడ చలించేది, కొంతకాలమే మనం ఇక్కడ ఉనికి కలిగి ఉండేది. ఆ తర్వాత కనబడాలన్నా కనబడవు, చూద్దామన్నా కనబడవు, వెళ్ళిపోతావు. కోటాను కోట్ల మందితో అలరారుతున్న ఈ భీమవరం ఎంతోమందిని జల్లిస్తూనే ఉంది. కోటాను కోట్ల మందితో, లక్షలాది మంది ప్రజలతో అలరారుతోంది భీమవరం. లక్షలాది మంది ప్రజలతో ఏమవుతోంది? ఈ భీమవరం జల్లిస్తోందా, జల్లించట్లేదా? జల్లిస్తుందా అంటే కిందకి దిగిపోతున్నాయా జల్లెల్లో నుంచి? జల్లెడ భీమవరం అనుకోండి, కిందకి దిగిపోయేవన్నీ సమాధుల్లోకి పోయేవి. అందులో ఘనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఫ్లెక్సీలో కనబడుతున్నారు. ఎమ్మెల్యే గారు నాన్నగారట, ఆయన మరణించారు. అదిగో వచ్చే చోట్లన్నీ ఫ్లెక్సీలు పెట్టారు ఫుల్గా. పేదోడు కూడా చచ్చిపోతాడు, ఎవడో ఫ్లెక్స్ పెట్టాడు అంతే. పెద్దోడు కాబట్టి ఫ్లెక్స్లో, పేదోడైతే ఫ్లెక్స్లు ఉండవు. నువ్వు ఫ్లెక్స్లోకి ఎక్కినా, ఫ్లెక్స్లోకి ఎక్కకపోయినా జల్లెల్లో నుంచి ఎక్కడికి పోతావు? కింద పోతావు, దిగిపోతావు. కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదు. నువ్వు విత్తిందే నీకు ప్రతిఫలం. నువ్వు ఏం విత్తుతున్నావో చూసుకో. డైలీ నీకు కొన్ని థాట్స్ వస్తాయి, ఆ థాట్స్ కొన్ని క్రియలుగా మారతాయి. నీ ఆలోచనలే నీ క్రియలు. నీ క్రియలేంటో పరీక్షించుకో, నీ ఆలోచనలేంటో పరీక్షించుకో. అవి సత్క్రియలా, దుష్క్రియలా? నీతి కార్యాలా, దుర్నీతి కార్యాలా? ప్రభు పనులా, సాతాను పనులా? మేలులా, కీడులా? ఒక్కసారి వివేచన చేసుకో. అప్పుడు నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావో లేదో నీకు అర్థమవుతుంది. చాలామంది అసలు ఆత్మకు ఏ మేలు చేసుకోకుండా చచ్చిపోతున్నారు. చాలామంది ఆత్మ కోసం ఏమీ సంపాదించుకోకుండా చచ్చిపోతున్నారు. యేసు ప్రభువు జ్ఞాని, మహాజ్ఞాని. అందుకే ఆయన అంటాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి అంటే సంపాదించొద్దని కాదు ఆయన ఉద్దేశం. సంపాదించు, తినడానికి బతకడానికి సంపాదించు, కానీ కూర్చుకోవడం అనే పాయింట్కి వస్తే పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు తిందు, దొంగతనం చేయడానికి, కన్నం వేయటానికి రాడు.
మీ జీవితం అత్యద్భుతంగా ఉండబోతోంది. ఆ లోకంలో నీతి కార్యాలు చేయండి, యథార్థంగా బ్రతకండి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి జీవించండి, ప్రార్థనాపూర్వకంగా జీవించండి, దేవుని యొక్క ధ్యానంలో ఉండండి. ఇతరులకు మేలు తప్ప కీడు చేయడానికి తలంపు కూడా రానివ్వకండి. ఎందుకంటే మరలాక అదొక చెడ్డ విత్తనం అయిపోద్ది. అలాంటి చెడ్డ విత్తనాలు విత్తకండి. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ పనులు, అలాంటి చెడ్డ విత్తనాలు విత్తి 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 ఆ పంట కోస్తానికి వెళ్ళిపోతారు. అలా వద్దు. ఆత్మీయంగా ఆలోచించండి, ఆత్మ సంబంధంగా వర్ధిల్లండి, ఆత్మీయంగా వర్ధిల్లండి, హృదయంలో నూతనత్వాన్ని సంతరించుకోండి. అలాంటి జీవితాలు కలిగి ఉండండి అని ప్రభు మనకు నేర్పించారు. ఇప్పుడు ఒక్కసారి రాత్రి ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఎక్కడున్నాం? ఒకవేళ ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలోనే మనం ఉంటే ఈ రాత్రే ప్రభు సన్నిధిలో ఒక మంచి వర్తమానం విన్నాం కనుక మంచి తీర్మానం తీసుకుందాం. మనల్ని ఆలోచింపచేసే మాటలు విన్నాం కనుక నిజమే ప్రభువా, నేను కేవలం శరీరం చుట్టూ తిరుగుతున్నాను, శ్మశానానికి వెళ్ళి చూస్తే ఏదో ఒకరోజు ఇక్కడ నాకు కూడా ప్లేస్ ఉందన్న వాస్తవం అర్థమవుతుంది. నాకు అనగానే లోపల ఉన్న ఆత్మకు కాదు, మరి దేనికి? నేను ధరించుకున్నటువంటి ఈ శరీరానికి శ్మశానంలో ఒక ప్లేసు రిజిస్టర్ చేయబడి ఉంది. కాబట్టి నేను శరీరం చుట్టూ తిరిగితే అదంతా వ్యర్థమైపోద్ది. క్షయమైన విషయాల కోసం కాదు, అక్షయమైన విషయాల కోసం, క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం, నీతిమాలిన పనుల కోసం కాదు, నీతి క్రియల కోసం, సత్క్రియల కోసం నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. ఆ కార్యాల్లోనే నన్ను నడిపించు, ఆ మార్గాల్లోనే నన్ను నడిపించు. నీ పనుల్లో, నీ ఆలోచనల్లో వర్ధిల్లేలా చేయి ప్రభువా అని ప్రార్థించు. ప్రభువా, ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి, యోగ్యమైన ఆలోచన విధానం కలిగి, నీ మార్గాలలో నడవగలిగే సంసిద్ధత నాకెల్లప్పుడూ ప్రసాదించు ప్రభువా అని ప్రాధేయపడు. నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. ప్రభు కృప ఎప్పుడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. అలా ఉండాలన్నదే ఒక సహోదరుడిగా నా ఆకాంక్ష, నా కోరిక. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. మీరందరూ ప్రభు కృపలో చల్లగా వర్ధిల్లాలి. ఒకవేళ మనం పరలోకానికి వెళితే ఈ హాల్లో ఎలాగైతే కలిసి ఉన్నామో అక్కడ కూడా ఇలాగే కలిసి ఉండాలి. ఇది నేను ప్రేమతో చేస్తున్న బోధ. మీ అందరి ఆత్మలు సత్యములో నిలబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఒకే ఒక్క మంచి ఆలోచనతో చేస్తున్న బోధ. నా హృదయంలో ఇంకొక ఆలోచనే లేదు. దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను. మీరు బాగుండాలని ఒక దైవజనుడిగా నేను ఇక్కడ నిలబడి కోరుకుంటున్నాను. అందుకే నా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థం అవుద్ది. నా ప్రసంగంలో ప్రేమ మీకు కనబడుద్ది మనసు పెట్టి వింటే, నా ప్రసంగంలో ఆప్యాయత మీకు కనబడుద్ది మనసు పెట్టి వింటే, నా ప్రసంగంలో బాధ్యత మీకు కనబడుద్ది మీరు మనసు పెట్టి వింటే. ఆ బాధ్యతతోనే మీలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ క్షయమైన పంట కోయడానికి వెళ్ళిపోకూడదు. మీరందరూ నిత్య జీవానికి రావాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పెంపారుతూ, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి, కొర్నేలి వలె. అలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇంతవరకు విలువైన మాటలతో మా హృదయాలు పెంపొందించారు ప్రభువా. వెత్తబడిన మాటలు మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ సభలో ఏర్పాటు చేసిన తమ్ముడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలని, విశ్వాసుల్ని, వారి కుటుంబాలని, సంఘ పెద్దల్ని, వారి కుటుంబాలని, ప్రభువా నా తోటి సేవకుల్ని, వారి సంఘాలని, వారి కుటుంబాలని దయతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దయగలిగిన దేవా, ఎవ్వరూ నశించిపోకుండా కాపాడండి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నాశనానికి వెళ్ళిపోకుండా కాపాడండి తండ్రి. ప్రభు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మ సంబంధంగా, పర సంబంధంగా ప్రభు లోతైన స్థితిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, ఆత్మను గూర్చి ఎక్కువగా ఆలోచించడానికి మాకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి మా మనోనేత్రాలు సంపూర్ణంగా వెలిగించమని మేము ఆత్మల లోకంలో వెలుగుమయమైన వారిగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు. మమ్మల్ని బలపరచండి తండ్రి, మీ సన్నిధిలో నిలువబెట్టండి ప్రభువా. మీ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించగలిగే స్థితికి మీ పిల్లల్ని నడిపించండి ప్రభు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయ సోదరుల్ని, వారు చేస్తున్న పరిచర్య
దీవించండి, ఆశీర్వదించండి. ఎందరో సేవకులుగా కొనసాగుతున్నారు నా తమ్ముళ్ళు, అందరినీ దీవించండి తండ్రి. మరి పరిచర్యను దీవించండి తండ్రి. మీ కృపలో వర్ధిలింపచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.